చెప్తాను మాట చరిత్రలో డిస్టర్బ్ అవుతుంది. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగా వాడుతుంది కాక ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు దివ్య శారం దేవుడు సెలవిస్తున్నమ్మా. మునుపటి కంటే అధిక మేలును చూడబోతున్నావు. యోబు గ్రంథం 42 అధ్యాయం 10వ వచనం ప్రకారంగా షారోన్ దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడమ్మా. నువ్వేం కోల్పోయినవో, నువ్వు ఆనందాన్ని కోల్పోయినవా, ఆరోగ్యమును కోల్పోతున్నావా, జాబును కోల్పోయినవా, సంతోషాన్ని కోల్పోయినవా, సమృద్ధి కోల్పోయినవా, ఏమి కోల్పోయినవో తెలియదు. షారోన్ దివ్య దేవుడు సెలవిస్తాడు, నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగా వాడు వినగాక ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు నువ్వు దేవుడితో చేసుకున్న మనవి దేవుడు ఆలకించిండు. మొదటి సామీలు 1వ అధ్యాయం 17-18 దివ్య ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగా వాడు వినగాక యోబు గ్రంథము 42 అధ్యాయం 10వ వచనం ప్రకారంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడమ్మా. యోబు గ్రంథము 40 అధ్యాయము 5వ వచనం ప్రకారంగా 5వ వచనము 10వ వచనం ప్రకారంగా దేవుడిని ఆశీర్వదిస్తుండమ్మా. నువ్వేం కోల్పోయినవో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇది దేవుడు ఎలా ఇస్తాడో తెలియదు, కానీ అద్భుత రీతిగా దేవుడి స్థానంలో చెప్తుండమ్మా. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగా వాడు వినగాక పద్మ దేవుడు సెలవిస్తుందమ్మా. సహోదరి దేవుడు ఒక మర్మం చెప్తుండ్రు నీకు. యాకోబుకు 12 మంది కుమారులు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగా వాడు వినగాక పద్మ అమ్మ మీరు ఆన్లైన్లో ఉన్నారు కదా, ఒకవేళ మీరు ఆన్లైన్లో ఉంటే పద్మ సహోదరి ఎస్ అని పెట్టండి అమ్మా. దేవుడు మీతో మాట్లాడతాడు. ఎస్ అని పెట్టండి. మీరు ఒకవేళ ఆన్లైన్లో ఉంటే పద్మ ఒక ప్రత్యక్షత నిర్మించేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ ఈ రోజున సృష్టిని శాసించగలిగిన యేసు నామము ధరించిన మనము. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగా వాడు వినగాక పద్మ నాగడి మీద చేపెట్టి వెనుక వైపు తిరిగి చూడద్దు. ఏదైతే మీరు పొందుకుంటారని, ఏదైతే నువ్వు పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగా వాడు వినగాక నువ్వు కృంగిపోయిన చోటునే దేవుడు నిన్ను లేవనెత్తగల దేవుడట. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగా వాడు వినగాక పద్మ యాకోబుకు 12 మంది కుమారులు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగా వాడు వినగాక మరి యోసేపు చిన్నవాడు, దేవుడు అతనికి దర్శనాలు ఇస్తాడు. ఫస్ట్ యోసేపు ఇచ్చిన తర్వాత అతడు కొంచెం నిరీక్షణ చూపించలేడు. అది తర్వాత పరకు రెట్టింపిస్తాడు దర్శనం. కానీ మరి ఒక సందర్భంలో అన్నదమ్ములు ఒక దగ్గర కూర్చున్నప్పుడు యోసేపు వచ్చి అక్కడ అంటాడు, నా అన్నలారా నా మాట ఆలకించుడి, ఇగో నా పణాలు నిలబడి ఉన్నది, మీ పణాలు వచ్చి నా యందు స్పష్టంగా పడినాయి అని చెప్పేస్తాడు. అక్కడ వాళ్ళంతా అన్నదమ్ములు మరింత పక్కబడతారు, మరింత అసూయ కలిగి ఉంటారు. దాని తర్వాత తండ్రి ఉంటాడు, తండ్రితో పాటు అన్నదమ్ములు ఉంటారు. మళ్ళీ యేసేపు వచ్చేస్తాడు, ఇగో నా అన్నలారా నా తండ్రిలారా, తండ్రి నా అన్నదమ్ములారా నా మాట ఆలకించిడి, నేను చెప్పేది వినమని చెప్పినప్పుడు ఇగో సూర్యచంద్రులు నాకు స్పష్టంగా పడ్డారు, ఆకాశ నక్షత్రములు స్పష్టంగా నాకు లోబడినయి అని చెప్పేస్తాడు. అక్కడ తండ్రి ఏం చెప్తాడంటే, నిత్యంగా నువ్వు మమ్మల్ని ఏళ్తావా అని ఏదో మీ మాటలకు అతన్ని గద్దిస్తాడు. మీ మాటలకు అతన్ని గద్దిస్తాడు. మీ మాటలకు గద్దించినప్పుడు నిత్యంగా మమ్మల్ని ఏళ్తావా అని తండ్రి గద్దిస్తాడు కుమారుని. గద్దించినప్పుడు అతను చెప్పిన మాట హృదయంలో పెట్టుకుంటాడట, హృదయంలో భద్రపరచుకుంటాడట అతడు చెప్పిన మాట. ఎందుకంటే యాకోబుకు తెలుసు, దేవుడు ఇచ్చిందంటే కొంచెం ఆలస్యమైనా సరే
ఆ వాగ్దానం నెరవేర్స్తాడని అక్కడ యాకోబుకు తెలుసు. కానీ ఆ హృదయంలో మాటను భద్రపరచుకుంటాడు. కానీ తర్వాత తండ్రి పంపుతాడు. అక్కడ మీ అన్నదమ్ముల క్షేమము నా ఎదుగు తీసుకురా అని చిన్న కుమారుని పంపిస్తాడు, యేసప్పును పంపిస్తాడు. కొంచెం దూరం ఉండగానే అన్నదమ్ములు మరింత పగబడతారు. అరే కలడు కన్నా వాడు వస్తుండు అని పగబడతారు. పగబడినప్పుడు రూబేను యూదా వీళ్ళిద్దరు మౌనంగా ఉంటారు. కానీ మిగతా మంది ఏం చేస్తారంటే పగబట్టి అసూయ కలిగి చంపెత్తమంటారు. రూబేను యూదా ఏం చేస్తారంటే అడ్డుపడతారు. నో, ఇతన్ని ఇబ్బంది పెట్టకు, ఇతన్ని చంపి మనం పాపము తెచ్చుకోవద్దు, ఇతని ప్రాణం వల్ల ఇతన్ని చంపేస్తే మనకేం లాభము అని ఇద్దరు రూబేను యూదా అక్కడ గద్దిస్తారు. గద్దించినప్పుడు ఏం చేస్తారంటే ఒక గుంత ఉన్నది, ఆ గుంతలు పడేయండి, గుంతలు నీళ్ళు పడేసి అతని వస్త్రాలు చింపి ఒక మేకపిల్లను చంపి అతని వస్త్రాలు మేకపిల్ల రక్తంలో ముంచి ఆ వస్త్రాలు తండ్రి ఎదుగు తీసుకెళ్దాం, కానీ ఇతన్ని మనము చంపొద్దని యూదా అడ్డుపడతాడు. తన సహోదరిని చంపొద్దని రూబేన్ కూడా అంటాడు. ఎంతో కొంత ఆ మాట అన్నందుకు ఎంతో కొంత అక్కడ బ్లెస్సింగ్ పొందుకుంటాడు రూబేను. కానీ యూదా కూడా అక్కడ ఆ వ్యక్తిని చంపొద్దని చెప్తారు. అక్కడ ఆత్మ సంగతి చెప్తారు వాడ చిమిగిన వాడు వినుడు కాక, ఆత్మ సంగతి చెప్తారు వాడ చిమిగిన వాడు వినుడు కాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. మరి అక్కడ యూదా ఏం చేస్తారంటే మన సహోదరిని చంపొద్దు, వదిలేయండి అన్నప్పుడు యూదులకి ఏమంటాడు, యూదా నీ దగ్గరికి యూదా గోత్రము సింహం వచ్చేస్తాడు, యూదా నీ ఎదురుడి నా రాజదండము తొలగిపోదు అంటే పద్మ సహోదరి నీతిమంతుల జోలికి పోవద్దు. ఆత్మ సంగతి చెప్తున్న మన చిటికలు వాడి తినగాక. ఎవరైనా సరే నీ ఎదుట, నీ కుటుంబం ఎదుట ఎవరైనా నేను తిడితే, ఎవరైనా తిట్టినప్పుడు నువ్వు విన్నావా, వినినట్టుకుండు. నువ్వు ఆ నీతి మంతుల జోలికి పోవద్దు. ఎవరైనా సరే ఎందుకంటే నువ్వు దేవుడి కొరకు కాంప్రమైజ్ కావాలి, దేవుడి కొరకు నువ్వు నిలబడాలక్క. ఇప్పుడు యూదా వద్దు తన సహోదరిని చంపడం ఎందుకు, వదిలేయండి అని చెప్పేస్తాడు. అక్కడ వదిలేసి చెప్పినప్పుడు మరి అదే యూదులకి ఏమొచ్చిందట, ఏం తొలగిపోదన్నాడు, రాజదండము తొలగిపోదు. ఈ రోజున ఎవరైతే దేవుని కొరకు నిలబడి ఏమైనా సరే నీ ముందు ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నా దాని విషయంలో విని దేవుడికి తీసుకొచ్చి దాని నువ్వు ప్రార్థిస్తే నీ యొద్ద నుండి దేవుడు రాజదండం తొలగిపోదంటాడు. నీ యొద్ద నుండి నెక్స్ట్ లెవెల్ ఒక నూతన ప్రత్యక్షత, నూతన మార్పులు దేవుడు చేయబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగా వారు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. విజయ్ కుమార్ యెషయా గ్రంథం 49 అధ్యాయము 9వ వచనం, ఆది కాండము 49 అధ్యాయము 9వ వచనం. విజయ్ కుమార్ గోపికృష్ణ నమ్మకమైన వానికి మేలు మెండుగా కలుగుతాయట. ఆత్మ సంగతి చెప్తారు మన చెవిగా వారు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. సరే ఇదంతా వదిలేద్దాం. ఇప్పుడు ఒక ప్రకటన ఉన్నది, ఏంటంటే ఇది లాస్ట్లో కూడా చెప్తాను. శుక్ర శని ఆదివారంలో ఈ 3 రోజులు ఎస్తరు చేసిన ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు ఉజ్జీవములు సంఘములో ఆరంభించబోతున్నాడు. శుక్ర శని ఆది ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు ఉజ్జీవమును మొదలు పెట్టబోతున్నాడట. ఏ ఉజ్జీవం అంటే వ్యాధి లేవి నుండి విడుదల, దేవుని కుమారుల ప్రత్యక్షత పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. ఆత్మ సంగతి చెప్తారు మన చెవిగా వారు వినగాక. అందుకే శుక్ర శని ఆదివారం, శుక్రవారము శనివారము ఆదివారం ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నాడు. ఏదో కొత్త మార్పులు నువ్వు చూస్తావు. ఈ ఉద్యమం ఎలా ఆరంభమవుతుందంటే చూద్దాం, అది కూడా నేను చెప్తాను. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఈ రోజున దేవుడు మీ అందరిలోకి రాజదండం తొలగిపోదు. కృపవారం విషయంలో, పిలుపు విషయంలో దేవుడు పచ్చత పడడు. నేను పిలిచినా, నీకు మాట ఇచ్చినా, ఆ మాట ఇచ్చిన తర్వాత
ఆ పొందుకోలేని సామర్థ్యం నీకు ఉన్నదా? అది నీకు పొందుకునే సామర్థ్యం దేవుడిని కలగజేస్తారట. ఇచ్చింది మాట ఆయనే, నెరవేర్చేది కూడా ఆయనే. బలము తనదని ఒక మాట దేవుడు సెలవిచ్చిండు. 2 మార్లు ఆ మాట నాకు వినబడింది. అంటే మాట ఇచ్చింది నేనే, నెరవేర్చేది కూడా నేనే అని దేవుడు సెలవిస్తాడు. ఆత్మ సగోచక్ర మాట చెప్పిన వాడు విని గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. ఇది వచ్చిన మరణము మరెన్నడకుండా ఆయన మింగివేస్తాడట. వాళ్ళు దేవుని కొరకు నిలబడాలట. కీర్తన గ్రంథం 27:14 వచ్చిన దేవుడు చెప్తాను. కీర్తన గ్రంథం 27:14. ఇది ప్రభాస్ మీ సిస్టర్ కొరకు ఆత్మ సగోచక్ర మాట చెప్పిన వాడు వినని గాక. అందుకే చూద్దాం. ప్రసంగి గ్రంథము 3:17 వచ్చిన అంటే ఇక్కడ ఏమంటాడు? ప్రసంగి గ్రంథము 3:10 వచ్చిన ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చిననియు. అంటే నీ కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు, నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడట. న్యూ బిగినింగ్. ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఉజ్జీవమును లేవనెత్తబోతున్నాడు. ఇప్పుడు చూడండి, నోవా కాలంలో 40 పగలు 40 రాత్రులు కుండపోత వర్షం ద్వారా భూమి మీద వానపాము లేకుండా దేవుడు తుడిచివేసిండు. ఈ ఉజ్జీవం ద్వారా ఏది నేను ఇబ్బంది పెడుతుందో అది నీ కంటికి కనబడకుండా దేవుడు చేయబోతున్నాడట. ఆత్మ సగోచక్ర మరచి వాడు విన్నగాక. ఈ రోజున ఈ మాటను వింటున్నావంటే దేవుడు నీ జీవితంలో ఏదో కొత్త ఆరంభాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఆత్మ సంగోచక్ర మరచి వాడు విన్నగాక. న్యూ బిగినింగ్. ఉజ్జీవము. నేను గొర్రెలకు జీవం వేయడానికి వచ్చినాను. ఏ జీవము? సమృద్ధి గల జీవము. ఆత్మ సంగోచక్ర మరచి వాడు విన్నగాక. అందుకే ఈ 3 ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు భూమి మీద కొత్త సృష్టిని ఆరంభించబోతున్నాడు. పాత భూమి, అందుకే అంటాడు ఈ రోజున మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, ఇక సముద్రమిక లేదు, కొత్త ఆకాశం నేను చూచుతేనే. ఎవరైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి, పాతవి గతించడు, కొత్తవి మొదలైన. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే నీ ఆత్మ జీవితంలో ఇక్కడ ఏమంటాడు? ప్రతి ప్రయత్నము, ఏ ప్రయత్నిస్తున్నావు, దేనికొక ప్రార్థన చేస్తున్నావు, మాటికి సిక్ అయిపోతున్నావు, దాని నీకు అధికారం కావాలన్నా? నీ అప్పులు, కష్టాలు, బాధలు, వేదనలు, నీ ప్రతి సమస్య ఏది నేను కృంగతీస్తాంది, ఏది నేను ఇబ్బంది పెడుతుంది, ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియకు, అంటే ప్రతి ప్రయత్నం అంటే నీ ప్రార్థన, ప్రతి క్రియ కంటే స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నావా, జాబ్ కొరకు ప్రార్థిస్తున్నావా, ఏ అద్భుతం పొందుకోవాలని ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చిననియో నా హృదయంలో నేను అనుకుంటుని. అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తాను? కొన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నావా, ఐస్లో ఉన్నవా, మరణ పడక మీద ఉన్నవా, ఆ చివరి దశలో పడిపోయినవా, గనక ఇవాం జరగదు అనుకుంటున్నావా, నా లైఫ్ గింతే, నా రాత గింతే, నా భవిష్యత్తు గింతే అనుకుంటున్నావా, ఒంటరి పోరాటం అనుకుంటున్నావా, ఈ నొప్పి భరించలేకపోతున్నాను, మాటి సిక్ అయిపోతున్నా, 4 రోజులు యాక్టివ్గా ఉంటున్నా, 3వ రోజున సిక్ అయిపోతున్నాను, వేదన, అస్తమా, థైరాయిడ్, షుగరు, సొరయాసిస్ వ్యాధి, బ్లడ్ షుగర్, అస్తమా, అల్సర్, నీటి పుడకలు, క్యాన్సర్, HIV, ఆత్మ సంగోచక్ర మరచి వాడు వినగాక. అది ఏ సమస్యలు సరే దేవుడు అలాగే నేను విడిపిస్తాడట తగిన సమయమున. అంటే నీ ప్రశ్నకు జవాబు ఉన్నది. ఈ రోజున ఈ మాటను వింటున్నవంటే నీ టైం ఆరంభమవుతుంది. అందుకే దేవుడు సెలవిస్తాడు, వాగ్దానము నెరవేర్పాలి దేవుడు చెప్తాను. ఈ రోజున సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ ఆత్మ జీవితంలో ఎక్కడ కృంగిపోయినావో తెలియదు. అప్పుల పాలైపోయినవా, పేకట ఆడుతున్నావా, డ్రింకింగ్ అలవాటుపోయినవా, జూదమా, రెస్సట ఆడుతున్నావా, చెస్ ఆడుతున్నావా, ఆత్మ సగోచక్ర మరచి వాడుతుంది కాక. ఇంత తెరవకుండా వస్తువులు తీసుకొచ్చి తాకట్టు పెడుతున్నావు, ప్యాకెట మీద. బిజినెసా, రియల్ ఎస్టేటా, వ్యాపారమా,
స్కూలా, మెడికల్ షాపా, నీ చదువా, నీ ఆరోగ్యమా, నీ భూమి పంటనా? ఆత్మ సంఘ చిత్రమాల చెవికి వాడు వినడిగాక. తెల్ల రక్త కణాలా, ఎర్ర రక్త కణాలా తగ్గుతున్నాయా? ఏ సమస్య కావచ్చు, ప్రతి ప్రయత్నం ఈ రోజు ఎవరైతే ప్రార్థన చేస్తుల్లో ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నది. అంటే నిశ్చయముగా నీ మారా జీవితం మధురంగా మార్చబడబోతున్నది. దేవుడు ఉజ్జీవంలో ఎగరతబోతున్నాడట. ఈ తగిన సమయమున దేవుడు ఉజ్జీవాన్ని ఆరంభించబోతున్నాడు. కృపవార విషయంలోను, పిలుపు విషయంలో దేవుడు పచ్చత పడడు. అందుకంటే ఈ రోజున సరే, కీర్తన గ్రంథము 42 అధ్యాయము 1 వచనం. కీర్తన గ్రంథం 42 అధ్యాయం 1. మరి ఇక్కడ ఏమంటాడు? ప్రతి ప్రయత్నము ఈ రోజు ఎవరైతే ఏ ప్రశ్నకు జవాబు పొందుకోవాలని వాక్యం చదువుతున్నావా, ప్రార్థిస్తున్నావా, నిరీక్షణ కలుగుతున్నావా, వేచుంటున్నావా? అయితే దేవుడు చెప్తాడు, ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదట. అంటే నీకు అప్పటికి బయట రాబోతున్నా. ఈ రోజు ఎవరైతే ఏ కష్టాలు, ఏ బాధలు ఉన్నారో, కొన్ని సమస్యల నుంచి ఇబ్బంది పెడుతున్నా, ఆ కష్టాలు, బాధలు, వేదనలు, నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ప్రతి పరిస్థితి, ప్రతి సీజన్ మారుతుంది. పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుతుందని దేవుడు చెప్తాడు. ఇది వచ్చిన ఆత్మ సంఘం చెప్తారు మాట చెవికలు వాడు వినుడిగాక. ఈ రోజున ప్రతి రిపర్ నార్మల్ ఆయన ప్రభావం ఆయన తాకిందట, సహోదరుని తాకిందట. 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న శత్రువు వదిలిపోయిండు ఈ రోజున. అందుకే అంటాడు, ఈరోజు నీతిమంతులకు, దుర్మార్గులకు దేవుడు తీర్పు తెచ్చినని నా హృదయంలో నేను అనుకుంటుంది. అంటే నీ మనస్సు దాన్ని భ్రమించుకో, నువ్వు నమ్ము. ఈ రోజు నీ చేసిన ప్రార్థనకు, నీ ఈ రోజున ప్రతి ప్రయత్నం, నీ బిజినెస్ కావచ్చు, భూమి పంట కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మెడిసిన్స్ ఏదైనా కావచ్చు, ఈ రోజున దేని కొరకు ప్రార్థిస్తున్నావు? ప్రతి క్రియ కంటే ప్రతి అద్భుతానికి, ప్రతి పనికి, ఏ పనుల్లో నీ చేతిలో, ప్రతి ప్రయత్నం కంటాడు తగిన సమయము. నువ్వు అనుకోవచ్చు ఫెయిల్ అయిపోయినావు, ఇక నా లైఫ్ కింద. నో, తగిన సమయము. ఈ రోజు నీ మాట వింటున్నావంటే నిత్యం గట్టి దేవుడు నీ టైంను ఆరంభించబోతున్నాడు భూమి మీద. ఈ పరలోక రాజ్యంలో టైం ఉండదు, ఈ భూమి మీదనే తగిన సమయము. చూడండి, మనం ఒక మెడిసిన్ తీసుకుంటే దానికి ఒక డేట్ ఉంటుంది, తయారు చేసిన డేట్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ని దాటితే మళ్ళీ వేసుకోవద్దు, ఫ్యాషన్ అయిపోతుంది. ఆత్మ సంఘ చిత్రం అంటే ప్రతి దానికి టైం ఉంటుంది. ఇగో ఈ నూనె ఇంతవరకే, ఈ పాల ప్యాకెట్ ఈ రోజు పాలు తీసుకున్నాం అనుకో, రేపు ఒక నెల ఉంటే టైం, దాని తర్వాత ఉండదు. ప్రతి తినే వస్తువుకు ఒక డేట్ ఇస్తాడు. మెడిసిన్స్ మీద, టాబ్లెట్ మీద, ఇగో ఈ డేట్ నాడు, ఈ డేట్ 6 నెలలు లేదా 3 నెలలే, దాని తర్వాత పని చేయదు. ఈ రోజున నీ కష్టాలు కూడా దేవుడు ఎక్స్పైరీ డేట్ ఇచ్చింది ఈ రోజున. అందుకే ఎప్పుడైతే కష్టం దేవుని దగ్గర తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి ప్రభువులకి వెళ్ళి తప్పించయ్యా అని ప్రయత్నిస్తున్నావా, ఆత్మ కొరకు కనిపెడుతున్నావా, ఈ రోజు ఎవరైతే దేని కొరకు కనిపెడుతున్నావో ఈ రోజున తగిన సమయం అంటే ఈ రోజున నీ కష్టాలకు, నీ బాధలకు, నీ దుఃఖానికి, వేదనకు మానసికంగా నలిగిపోతున్నావా, నాలుగోడల మధ్య నలిగిపోతున్నావా, ఒంటరి పోరాటమా, కష్టాల, బాధల, వేదనల, ఇబ్బందుల, నీ అప్పుల, నీ అవమానమా, నీ నిందన. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున ప్రతిదానికి నీ కష్టాలకు ఎక్స్పైరీ డేట్ దేవుడు ఇస్తాడు ఈ రోజున. ప్రతి సమస్యకు ఎక్స్పైరీ, నీ అప్పులు ఇంతవరకే, నీ నొప్పి ఇంతవరకే, నీ రోగం ఇంతవరకే, దాని తర్వాత దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందుకే ఈరోజు ఉదయకాల సమయం లైవ్లో దేవుడు ఏం చెప్తుందంటే, మనుషులు రొట్టె మాత్రం వాళ్ళు జీవించలేడట, దేవుని దగ్గర వచ్చే ప్రతి మాట ద్వారా జీవం పొందుకుంటాడట. మనుషులు రొట్టె మాత్రం అంటే ఏంది? ఈరోజు నీ జాబు, నీ మాట ఏదైనా ఒకటి కావచ్చు. మనుషులు రొట్టె మాత్రం వాళ్ళు జీవించలేడు, దేవుని దగ్గర నుంచి ప్రతి మాట ద్వారా జీవం. ఈ రోజున ఎవరైతే ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆ సమస్య దేవుని దగ్గర తీసుకొచ్చి ప్రభువులకి వెళ్ళి తప్పించమని ప్రార్థిస్తున్నావా, తగిన సమయము. అంటే ఈ రోజు ఎవరైతే ఏ కష్టాల కొరకు, ఏ బాధల కొరకు, ఏ కష్టాలు, బాధ, వేదన, దుఃఖము, మనోవేదనలు నలిగిపోతున్నావా, ఒంటరి పోరాటమా, ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో, కానీ దేవుడు చెప్తాను ఈ రోజున లోకములు కలిగిన గనుల కంటే శ్రేష్టమైన పేరు నీకు పెడతానని దేవుడు చెప్తాను. ఆత్మ సగం చెప్తున్న మాట చెవిలో వాడు విన్నగాక. ఏం పొగట్టుకుంటున్నావు? చూడండి, దేవుని రాజ్యంలో టైం వృధా కాదు, దేవుని రాజ్యంలో టైం వృధా పోదు. ఇక్కడ ఏమన్నాడు? తగిన సమయం అంటాడు. నువ్వు వాక్యం చదివినా, ప్రార్థించినా, నువ్వు దేవుళ్ళు ఏది టైం గడిపినా ఆ టైం వృధా పోదు. ప్రతిదానికి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు.
ఆత్మ సంగతి చెప్తారా మన చెవిగల వారు వినగాక. అందుకే అంటాడు కీర్తన గ్రంథం 42 అధ్యాయము 1-2 వచనాలు. అంటే ఇక్కడ ఏమంటాడు దేవుడు? ఇప్పుడు ఏం చెప్తాడు? ప్రతి ప్రయత్నములకు ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని నీతిమంతులకు, మరి దుర్మార్గులు అంటే నీ కష్టాలు, నీ బాధలు, ఈ సమస్యలన్నీ అన్నిటికీ ఒక టైం ఉందట. అంటే ఇక్కడ ఏమంటాడు? నువ్వు చేసే ప్రతి ప్రయత్నము, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు, నువ్వు అడిగే నీ ప్రార్థనకు ఏ అద్భుతం పొందుకోవాలని ఆశ కలిగి ప్రార్థిస్తున్నావు, తగిన సమయం ఉందని నేను చెప్తాను. సరే, దాని తర్వాత ఇక్కడ ఏమంటుందంటే నీకు టైం పెట్టిండు. నీ ప్రతి దానికి సమయం ఉన్నది. నీ కష్టాలకు, నీ బాధలకు, ఇబ్బందులకు ప్రతి దానికి సమయం ఉంది. నేను నా హృదయంలో నేను అనుకుంటుని అంటే ఇప్పుడు దేవుడు నేను ఏం చేయమంటాను? దుప్పి నీటి వాగుల కొరకు చదవండి. కీర్తన గ్రంథం 42 అధ్యాయం 1 వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఈ రోజున ఎవరైతే దేవుడి కొరకు ఏ ప్రాణం అయితే ఆశ కలిగి ఉన్నదో ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడట. అందుకే నా ప్రాణమా, దావీదు అంటాడు, కృంగిపోకు, నా అంతరంగమా ధైర్యం ఉండు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవిగల వారు వినగాక. ఆయన చేసిన ఉపకారములు దేని మరవద్దని దేవుడు చెప్తాను ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తారా మన చెవిగల వారు వినగాక. అందుకే దుప్పి నీటి వాగులకు, దుప్పి ఏం చేస్తుంది? తన దాహం తెచ్చుకోవాలని దప్పి కలిగి ఉంటుందట. ఈ రోజున ఎవరైతే దప్పి కలిగి ప్రార్థన చేస్తుందో దేవుడు ఇప్పుడు ఏముండాలంటాడు? నీలో దప్పిక ఉండాలి, ఆశ ఉండాలని దేవుడు చెప్తాడు. ఎందుకు? నీకు టైం ఉన్నది. నువ్వు చేసే ప్రతి దానికి టైం. నువ్వు అనుకోవచ్చు నా ప్రార్థన జవాబు రాదని. నువ్వు వాక్య చదువుడు ఆపేయొద్దు, ప్రార్థన చేయడం ఆపేయొద్దు, మందిరానికి వెళ్ళాలి, దేవునికి ఏం చెప్పాలి చేయాలి, దేవునికి చేసేయాలి. ఆత్మ సంగతి చెప్తారా మన చెవిగల వారు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. దేవుడు ఇక్కడ ఏం చెప్తాడు ఈ రోజున? దుప్పి నీటి వాగుల కొరకు ఎవరైతే అలసిపోయిందో సహోదరి సహోదరుడా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ ప్రాణము యెహోవా కొరకు ఆశ కలిగి కూర్చోమంటే చెప్తాను ఈ రోజున. అంటే అదే నిరీక్షణ కలిగి ఉండండి, అదే విశ్వాసం కలిగి ఉండండి, అదే ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థించండి, అదే ప్రార్థన రోషం కలిగి ప్రార్థించండి అని దేవుడు చెప్తాను ఈ రోజున. దానిలో అంటాడు, నా దేవుడు రోషం కలిగిన దేవుడు. నువ్వు నీళ్ళలేసుకో, అగ్నిగుండం వేసుకో, నా దేవుడు తప్పించకపోయినా నా మనసు మారది, నా తలంపులు మారాయి, నీ దానికి తల వంచను. నా దేవుడు, నువ్వు నీళ్ళలేసుకో, అగ్నిగుండం వేసుకో, నా దేవుడు నన్ను కాపాడగల దేవుడు, సమర్థుడు అని ఎప్పుడైతే ఒక మాట పలికిండో దేవుడు తన దూతను పంపి విడిపించిందట. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వాడు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ప్రభుల ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు, నీ ఎదురు తలుపు తీసిపెట్టిన శివలీల, నీ ఎదురు తలుపు తీసిపెట్టిన ఎవడు దాన్ని ముయ్యలేడు. నేను గొప్పగా వేర్పరచబోతున్నాను. నీవే దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పి నడవలసులతో నేను నడిపిస్తాను. నాగరికులైన జనము, తెలియని అన్నభాష గంభీర భాష పలుకు ఆ జనము నువ్వు చూడవు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వారు వినగాక. దేవుడి చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు దేవుడి కొరకు నిలబడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వారు వినగాక. న్యూ బిగినింగ్. అందుకే అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దుప్పి తన దాహం తీసుకొని ఆశపడుతుందట. ఈ రోజున నీకు ఎలాంటి దాహం కలిగి ఉన్నారు? స్వస్థ పొందుకోవాలన్నా, జాబ్ పొందుకోవాలన్నా, అప్పటికెళ్ళి బయటికి రావాలన్నా, నీ ప్రశ్నకు జవాబా, ఏ సమస్యనే కావచ్చు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము ఆశపడుతున్నది. ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరి ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. యేసయ్య ప్రతి ప్రాణానికి దాహం తీర్చబోతున్నాడు. ఈ రోజున ఎవరైతే ఈ మాట వింటులో ఈ రోజున దేవుడు నీ దాహాన్ని తీర్చబోతున్నాడు. దేవుడిని ఏమున్నాలో కోరుకుంటాడు? నీలో ఏమున్నాలట? దప్పిక. నీలో ఒక దప్పిక ఉండాలి, నీలో ఒక నీకు ఆశ, దాహం తీర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక కుండలో నీళ్ళున్నాయి. ఇప్పుడు ఈ ఇంట్లో ఇది ఒక కుండ, ఆ కుండలో అడుగుబారి నీళ్ళున్నాయి. కాకి ఏం చేస్తుంది? ఇది అందరికి తెలుసు ఉపమానం. ఒక్కొక్క రాయి తీసుకొచ్చి అలా వేస్తున్నది. వేసినప్పుడు నీళ్ళని పైకి వచ్చి కాకి దాహం తీర్చుకొని ఎగిరిపోతుంది. ఈ రోజున కాకి వచ్చి ఒక్కొక్క రాయి వేసిందంటే ప్రార్థన, ఆశ, దప్పిక. అందుకే ఒక నరుడు హృదయం లోతు నీళ్ళ వంటిది. వివేకం గలవాడు దాన్ని పైకి చేరుకుని జ్ఞానం కలిగి ఉండాలి, వినేవు కలిగి ఉండాలి. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వారు
బేబీ గ్రేస్ దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున కృప దైవాక్షమ కిరీటము నువ్వు ధరించుకున్నవట సహోదరుడా. నీకు ఒక 50 అమ్మలు రాబోతున్నది. బేబీ గ్రేస్ నీళ్ళు కొన్ని నీ కన్నీళ్ళు చూపిస్తాడు. చేదనుభవాలు ఉన్నాయి, కొన్ని కష్టాలు బాధలు చూసి విసిగిపోయి నలిగిపోయి, కొన్ని సందర్భంలో డబ్బులు కూడా నువ్వు చూడలేకపోయినావు, విసిగిపోయినావు. చని ఎవరి కొరకు బతకాలి, ఈ లైఫ్ వద్దుగా చనిపోతే బాగుండు అని విసిగిపోయినావు. కానీ నీ అంతరాత్మ నిన్ను గతించింది. దేవుడు చేస్తాడులే, ఈరోజు చేయకుండా రేపటి చేస్తాడు, దేవుడు చేస్తాడని నువ్వు ఒక నిరీక్షణ కలిగి ఉన్నావు. కానీ దేవుడు చెప్తాడు బేబీ గ్రేస్, దేవుడు చెప్తాడు ఈ రోజున నీ ప్రకారంలో దేవుడు నెమ్మది ఇవ్వబోతున్నాడట. నువ్వు సమృద్ధి గల ఆహారమును, నువ్వు దేవుడు నిన్ను సమృద్ధి గల చోటుకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆత్మ సంఘం చెప్తారా మన చెవిగల వాడు వినుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు నీ దుఃఖ దినములు సమాప్తం. ఈ 2026లో మంచి గుర్తింపిస్తాడు బేబీ గ్రేస్. నీ చేతి పనులు ఆశీర్వదిస్తాడు. కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి, సూసైడ్ తీసుకుందామని, వ్యాన్ కూరేసుకుందామనో అలాంటి అనుభవాలు కూడా దేవుడు తీసుకొచ్చిండు. దేవుని పైన పంచులే నీ హృదయ అంతరాత్మ, నీ హృదయం అంతరంగంలో చూసినాడు, నీ హృదయ అంతరాత్మను చూసినాడు దేవుడట. ఒక నరుడు పెట్టిన దీపం అంటాడు, ఏవో దీపం అది. ఈ రోజు నువ్వు లోకానికి వెలుగు. నీ ఆత్మ జీవితంలో ఏ కష్టాలు ఏ బాధలు చూసి కృగిపడిన వాళ్ళకి తెలియదు. కానీ ఈ 2026లో ఈ రోజు నుంచి అకస్మాత్తుగా దేవుని జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ ప్రకారంలో నెమ్మదట. అడుగుడు కంటే ఊహించుకున్నాడు కంటే అత్యధికంగా నేను ఇస్తానని దేవుడు చెప్తాడు. అత్యధికంగా ఇస్తారట. అందుకే చదవండి, ఈ కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అంటే నువ్వు వాక్యం చదవాలి, దేవుడు నాతో మాట్లాడాలని. వాక్యం చదువుతుండగా, ప్రార్థన చేస్తుండగా ఆత్మ సంఘం చెప్తున్నా మన చెవిగా వాడుతుంది కాక. అందుకే చూడండి, ఫలము చూసి నువ్వు గుర్తుపట్టాలి, ఫలము చూసి గుర్తుపట్టి నువ్వు సావాసం చేయాలి. ఆత్మ సంఘం చెప్తున్నా మన చెవిగా వాడు వినుని గాక. చదవండి అట్లా. జీవంగల దేవుని కొరకు అంటే దావీదుకి ఏమంటాడు, ఆతృత పడుతుందట. వాక్యం చదవాలి కదా, ఎప్పుడు వాక్యం చదవాలి, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడైనా మందిరంలో స్తుతించాలి, దేవుని కొరకు ధ్యానించాలి. అందుకంటే దుప్పి నీటి వాగుల కొరకు నా ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణమా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చినా. దావీదు అంటాడు, నేను నీ కొరకే కనిపెట్టుకున్నాను అయ్యా. నువ్వు కనికరంగల దేవుడు, నువ్వు నీతిమంతుడవయ్యా. నీ నీతిమంతులను ఎన్నడికి వదిలిపెట్టి దేవుడు కాదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నేను స్తుతించాలా, ఎప్పుడు నేను ఆరాధించాలా, ఎప్పుడు ఆయన దావీదు పడుకుంటే అతని ఆత్మ మాట్లాడుతుందట. ఆత్మ సంగతి చెప్తారా మన చెవిగల వాడు వినుని గాక. అందుకే దావీదు అంటాడు, అనుదినం నీ గడి మీద కనిపెట్టుకొని ఉంటాను, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేకయ్యా. నా ఆత్మ, నీ ఆత్మ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేక అని చెప్తాడు. నా రాజ్యమైనా సరే ఏదిపోయినా సరే సంపాదించుకుంటా, కానీ నీ ఆత్మ నా ఎదురు నుండి తీసివేక అని దావీదు అంటాడు. దావీదు ఏమంటాడంటే, ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కళ్ళు తెరువు, వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయి. ఆ నెగిడి మాటలు వినకుండా, వ్యర్థమైన మాటలు వినకుండా నా చెవులు త్రిప్పు ప్రభువా, నా కళ్ళు త్రిప్పుమని దావీదు ప్రార్థన చేస్తాడు. ఆత్మ సంగతి చెప్తున్నా మన చెవిలో వాడిని కాక. నా ప్రాణమా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదేను. అబ్బా ఈరోజు దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నన్ను చూస్తాడు అని ఒక ఆతృత కలిగి ఉన్నాడు దావీదు. లీనమైపోయిందట, నిలువెల్లో ఉండిపోయిందట దావీదు. ఊహించుకుంటాడు, నా నిలువెల్లో నువ్వు ఉన్నావయ్యా. ఆత్మ సంగతి చెప్తారా వాడు చెవిగల వాడు వినిగాక. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు టైం, ఎప్పుడు వాక్యం చదవాలి, ఎప్పుడు ప్రార్థించాలి, అలాంటి దాహం కలిగి ఉన్నాడట. మరి ఈ రోజున నువ్వు కూడా దుప్పి నీటి కొరకు, నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నువ్వు కూడా ఈ రోజున నువ్వు ఒక దప్పి కలిగి ఉంటే, నువ్వు ఒక ఆశ కలిగి ఉంటే, నువ్వు టైం ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు ఆరాధన ఉంటుందా, ఎప్పుడు ప్రార్థన ఉంటుందా, దేవుడు ఏం చెప్తాడా, నువ్వు వేచి ఉండాలట దేవుని కొరకు, మాట కొరకు. మరి ఈ రోజు నువ్వు కూడా ఒక దేవుడు ఇప్పుడు ఏమంటాడు, నువ్వు కూడా
చూడు, ప్రతి ప్రయత్నం ప్రతి క్రియకు తగిన సమయం అంటాడు. మరి ఇక్కడ ఏమంటాడు? నువ్వు ఆశ కలిగుండు, నువ్వు ఒక ఆశపడు, దప్పి కలిగుండు. మరి ఈ రోజు మనం దప్పి కలిగుంటే, ఆశ కలిగుంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? కీర్తన గ్రంథం 46:1. కీర్తన గ్రంథం 46:1. కీర్తన గ్రంథం 46:1. దేవుడు మనకు అందుకే ఏమంటాడు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఇది ఎవరకు? ఎవరైతే ఆశ కలిగి దప్పి కలిగి తన ప్రాణమును దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటుందో, దేవుడు ఆ బిడ్డలకి ఏం చెప్తున్నాడంటే, నేను ఆపద కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు అంటాడు. ఈ రోజున ఆత్మసంగం అంటే ఇక్కడ ఏమంటాడు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. నీ ఆపద కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు. ఈరోజు గొప్ప గొప్ప చదువుకున్నావా, పిహెచ్డీ చదివినవా, గొప్ప చదువుకున్నావా, ఈ రోజున కష్టాల, బాధల, ఇబ్బందుల, యేసు తెలుసు, విశ్వాసం తెలుసు, కానీ దేవుని నమ్ముకున్నావు, రక్షణ ఆనందం లేదు. దేవుడు నమ్ముకున్నావు, ఆనందం లేదు. దేవుని నమ్ముకున్నావు, నా ప్రార్థన జవాబు రాలే. దేవుని నమ్ముకున్నావు, నిందలు, అవమానాలు, భయంకరమైన పోరాడకుండా వెళ్తున్నావు. కానీ గొప్ప గొప్ప చదువుకున్నావు, పిహెచ్డీ చేసినావు, బీకామ్ చేసినావు, డిగ్రీ పట్టపుచ్చుకున్నావు, గొప్ప గొప్ప చదువుకున్నావు, దేవుని కొరకు వేచుంటున్నావు, దేవుని నమ్ముకున్నావు, దేవుడు తెలుసు, విశ్వాసం తెలుసు, కానీ రక్షణ ఆనందం లేదు అని కృంగిపోతున్నావా? సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తాడు, నేను ఆపద కాలంలో నమ్మకున్న తగిన సహాయకుడను. అదే సమస్య అయినా సరే అలాగే నేను విడిపిస్తానని దేవుడు చెప్తాడు. నా ఎదుకొచ్చిన వాడిని నేను ఏమాత్రమో త్రోసి వేయను. అంటే ఆపద కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడట. ఈ రోజు ఎంతమంది నీ కష్టాలు చూసి, నీ బాధలు చూసి నేను వదిలేయచ్చు, కానీ నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు కాదట. ఈ రోజు ఎవరైతే ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ సమస్యల్లో, ఏ ఐసులు ఉన్నావో, ఏ మరణ పడక మీద ఉన్నావో నాకు తెలియదు, నాకు ఇవ్వం జరగదు అనుకుంటున్నావా, ఎప్పటికీ బయటికి రాలేను అనుకుంటున్నావా, నా రియల్ ఎస్టేట్ బిజినెస్, వ్యాపారము, మెడికల్ షాప్, నా చదువు, నా ఆరోగ్యము, నా పతనం అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా? ఒంటరి పోరాటమా? నేను నమ్మినవంతా నేను మోసం చేస్తున్నా, తుణికిరింపబడుతున్నావా, విలువైపడుతున్నావా, అవమానపరచబడుతున్నావా, గాయపరచబడుతున్నావా? ఈ రోజున ఆపద కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు వీళ్ళని మోసం చేస్తే వీళ్ళకి బయటికి రాలేదు అని అనుకుంటున్నా. అయితే దేవుడు చెప్తాను, ఈ రోజున నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని కొరకు నిలబడ్డావు కాబట్టి ఆపద కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు. అందుకే దేవుడి చేతిలో ముందు జరిగేది దేవుడు తెలుసు కాబట్టి ఆ సమస్యలు, ఆ బంధకాల్లో పడిపోకుండా వాళ్ళ హృదయంలో ఏముందో దేవునికి చూపించి దేవుని క్షేమంగా బయట తీసుకుంటాడు. సహోదరి సహోదరుడా, ఆపద కాలంలో ఈ రోజున ఎవరైతే ఏ అవసరాల కొరకు ప్రార్థన చేస్తుందో దేవుడు ఈ రోజున ఎవరైతే దప్పి కలిగి సరే ఈ రోజు మనందరం దప్పి కలిగి ఉన్నాం. ఈ రోజు ఎవరైతే ఆశ కలిగి ప్రార్థన చేస్తుందో, ఎవరైతే ఆశ కలిగి ప్రార్థిస్తుందో దేవుడు వారికి ఇప్పుడే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపద కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడట. కష్టాలున్నవా, బాధలున్నవా, ఆయన ఆశ్రమం వైపు చెప్తారట. నా చేయి కురసగాలే, నా చెవులో మందం కాలే. ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరి ఆత్మ చెవులు తెరబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారా వాడ చెవిగా వాడు వినండి గాక. అందుకే నువ్వేం నిర్ణయం తీసుకోవాలనుకుంటే, మనుషులు రొట్టె మాత్రం జీవించలేడు, దేవుని దగ్గర వచ్చి ప్రతి మాట జీవం పొందుకుంటాడు. ఈ రోజున ఆపద కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగా వాడు వినండి గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. ఇప్పుడు ఇంత ముందుకు లైవ్ స్టార్ట్ అయిన ముంగట ఆ పద్మ కుటుంబం కొరకు దేవుడు చెప్పిండు. కానీ ఆ కుటుంబము ముందు ఏం జరగబోతుందో దేవుడు తెలుసుకొని ఏమంటాడు? నీతిమంతుల జోలికి పోకు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుల వారిని అక్కడ రాజు హేరోదు రాజే కదా, ఆ రాజు దగ్గరికి వచ్చి తీసుకొచ్చినప్పుడు, యేసుని తీసుకొచ్చినప్పుడు ఆ రాత్రే తన భార్యకు కల వస్తుందట. నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవదని చెప్పేస్తా తన భార్య. అందుకే గుణోదన భార్య దొరుకుట నీకు మేలు, ఎంత కొంత దేవులో ఎదగాలి. అందుకే చూడండి, మరి యేసయ్యను అక్కడ రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ నిలబెట్టినప్పుడు తన భార్యకు కల వస్తుంది, పిలుస్తుంది, లెటర్ రాసి పంపుతుంది తన భర్త ఎద్దకు. తన భర్త చదువుకుంటాడు, ఇగో ఆ నీతిమంతుని జోలికి పోకు. అక్కడ ఏమంటాడంటే, ఇగో ఇతని ఏదో నాకు ఏ కప్పడం కనబడలేదు, ఇతన్ని క్షమించేసిన, ఇగో ఇతనికి అంటే ఇతని ద్వారా వచ్చి నాకు నష్టము, దీనికి అంటే ఇతను నేను
దీనికి అర్హుడు కాను అని అందరి ఎదుట చేయలు కడుకుంటాడు. ఇదే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ఏంటిది అంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు. ఆత్మ సంగతి చెప్తారు. మనిషి రీతిగా చూస్తే ఏ కష్టాలు ఏ గొడవలు ఉన్నాయి. మరి మనిషి రీతిగానే చూడాలి. ఆత్మ సంగతి చెప్తారు మాట చెప్పి వాడు వినని గాక. ఈ కక్షలు ఈ గొడవలు గర్వములు అంతా ఎందుకు? అందుకే దేవుడు సెలవిస్తాడు, నా ప్రజలు నా జ్ఞానం లేక, నా ప్రజలు నా దర్శనం లేక నశించిపోతారు. అందుకే సామెతలు ఏమంటాడంటే అనేకమైన ఆలోచనకర్తలు చెప్పేవారు కావాలన్నట. అంటే అనేకులు నీకు ఆలోచనకర్తలు చెప్పేవారు అనేకులు ఉండడా నీకు క్షేమకరము. ఆత్మ సంగతి చెప్తాను మనం చెప్పగల వాడిని కాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. మరి యేసు ప్రభుల వారిని ఆ రాత దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మరి ఇతను ఎందుకు నాకు ఏ కపడం కనబడతలేదంటే, లేదు ఇతను సిలువై రకరకాలుగా నిందలు మోపుతారు, కానీ దూషిస్తారు ఆయనను. కానీ ఇతను ఏం మాట్లాడతాడో అని ముందే తన భార్యకు దర్శనమిస్తాడు, కళ్ళ ద్వారా మాట్లాడినప్పుడు తన భార్య సీక్రెట్ చెప్తుంది, నా రాజా, నా యజమానుడా, ఆ నీతిమంతుని జోలికి పోకు చెప్పేస్తుంది. అప్పుడు ఇతని ద్వారా వచ్చేది, నాకు ఎలాంటి నష్టం కలగొద్దని, దీనికి నీ అర్హులు కాను అన్నప్పుడు చేతులు కడుకుంటాడు. సరే అతని రక్తం మా మీదకే రాని, నా పిల్లల మీదకి, నా పిడి మీదకే రాని అంటారు. ఏమైంది? మొత్తం పాడైపోయింది. అందుకే మనం ఆ నామం ధరించిన నీతిమంతుల జోలికి మనం పోవద్దు. ఆ నీతిమంతులు ఎవరు? నువ్వే. ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పి వారు వినని కాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. ఓహో, వాళ్ళు దేవుని నమ్మిల్లా జర జ్ఞానం కలిగి చూసి మాట్లాడాలి. మనం నేనే గ్రేట్ అనుకోవద్దు. మనం ఇక్కడ ఈ రోజున ఎవరికైతే కష్టాలు బాధలు ఉన్నాయో, ఆపత్కాలంలో నమ్ముకున్న దగ్గర సాయి రెంట్ కట్టలేకపోతున్నావా? బంటే పెట్రోల్ లేదా? అన్ని ద్వారాలు మూసుకుపోయినాయా? కోర్టు కేసా? పోలీస్ కేసు ఉందా? నీ విడాకుల సమస్యనా? నీ చేతి పనులువా? జీవనోపాధి లేదా? చెప్పుకునే బాధన, చెప్పిన సమస్యనా? ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. ఈ రోజు ఎవరైతే ఏ కష్టాల్లో ఏ బాధలో ఉన్నారో తెలియదు, కానీ దేవుడు ఆ బిడ్డలకి ఏం చెప్తున్నాడంటే, నేను ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు. బిడ్డ, మీరు నా ఎద్దకు రాండి, మీ మనసు మీ హృదయాన్ని నిబ్రగుచ్చుకోండి, నేను మీ కాలములు సమములు మార్చబోతున్నా. ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవికలు వాడు వినిగాక. సరే, ఇంకొకటి చూద్దాం. కీర్తన గ్రంథం 81 అధ్యాయం 16. మరి ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు అంటుంది కదా. ఈరోజు మనందరం ఏదో ఒక సమస్య పట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. సరే, దేవుడు ఇప్పుడు ఏం చెప్తాను? ఆత్మ సంగతి చెప్తున్నా వాడని చెప్పి వాడు వినగాక. కీర్తన గ్రంథము 81 అధ్యాయము 16 వచనం. అంటే ఇక్కడ ఏమంటాడు? కీర్తన గ్రంథము 81 అధ్యాయము 16 వచనం. కీర్తన గ్రంథము 81 అధ్యాయం 16. మరి ఇక్కడ ఏమన్నాడు? నీ ఆపత్కాలమున నమ్ముకున్న తగిన సహాయకుడు. సరే, నీకు ఎలాంటి సహాయం చేయబోతుంది? ఇక్కడ అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి. అతి శ్రేష్టమైన గోధుమలు అంటే దేవుడికి అధిక బలాన్ని ఇవ్వబోతున్నాడట, మంచి ఆరోగ్యం ఇస్తాడట, మంచి జాబ్ ఇస్తాడట, మంచి భర్త, మంచి పనులు, మంచి ఆరోగ్యము. ఏం పొగొట్టుకున్నావో అతి శ్రేష్టమైన దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రోజున. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వాటిని పోషించదను, కొండ తేనెతో తృప్తిపరచెదను. అంటే నీ కష్టాలు బాధలు ఒక కళ మాదిరిగా ఉంటాయట. ఒకప్పుడు ఇంత కష్టపడ్డాను, కానీ దేవుడు ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించాడు. ఈ రోజున వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు బాగుపడరు, వాళ్ళు నాశనం అయిపోతారు. ఎంతమంది నీ గురించి నెగిటివ్గా మాట్లాడినా దేవుడు చెప్తాడు, బిడ్డ, నువ్వు నా కొరకు, నా మాట కొరకు నువ్వు నా మీద ఆధారపడుతున్నావు కనుక నేను ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు కాబట్టి అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి మంచి పనులు ఇస్తారట, మంచి బిజినెస్, మంచి ఆరోగ్యం, మంచి లైఫ్, మంచి కుటుంబం. ఏం పొగొట్టుకున్నావో అది తిరిగి దేవునికి ఇస్తానంటాను. ఈ రోజున అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించదను. ఈ రోజున అతి శ్రేష్టమైనది అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. సరే, ఇంకొకటి చూద్దాం. సామెతలు 28 అధ్యాయము 20 వచనం. సామెతలు 28 అధ్యాయము 20 వచనం. సామెతలు 28 అధ్యాయము 20 వచనం. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు అగుటకు ఆత్రపడివాడు శిక్ష నొందకపోడు. ఏదో ఒక ప్రాబ్లం పడిపోతారట. కొంతమందికి గర్వం వచ్చేస్తుంది.
నాలుగు డబ్బులు చూడంగానే ఆత్మ సంఘ చిత్రం అనొచ్చు. మెల్లమెల్లగా ఇప్పుడు చూడండి, కొంతమంది 5గురు కలిసి పనిచేసినప్పుడు ఏం చేస్తారంటే వచ్చిన ఆదాయం చూసి మెల్లమెల్లగా ఒక్కొక్కరు తీసేసుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ పొమ్మని చెప్పక నోటి మాటల్లో గాయపరుస్తారు, లేనిపోయి నిందలు మోపుతారు. అందుకే దేవుడు చెప్తాడు, ఈ రోజున నమ్మకమైన వానికి ఈ రోజున ఎవరైతే కష్టంలో బాధల్లో దేవుడు నమ్మకం కలిగి ఉన్నావా నీకు మేలు మెండుగా కలగబోతున్నాయట. నీ గిన్నె నిండి పొంగిపోతే ఏర్లై పారుతుందని దేవుడు చెప్తాడు. ఈ రోజున నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆత్రపడివాడు శిక్ష పొందకపోడు. వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపడి మాట మాట్లాడతారు, మాట జారుతారు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికలు వాడని కాక త్రువ తప్పిపోతారు. త్రువ తప్పితే వాళ్ళు లాభదేవులు వెళ్ళిపోతారు. మోసపూరితమైన మాటలు ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికలు వాడు వినను గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు అగుటకు ఆత్రపడివాడు శిక్ష నొందకపోడు. అంటే ముందు నీ జీవితంలో ఏం జరగబోతుందో ఆ అపాయంలో పడకుండా, కష్టాలు పడకుండా, నువ్వు అప్రపాలు కాకుండా, ఆ నష్టం నీ మీదకి రాకుండా దేవుడే నిన్ను కాపాడుతుందట. ఆత్మ సంఘ చిత్రం చెవికలు వాడు వినిగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు, వారి హృదయం డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇంకొకటి చూద్దాం. సామెతలు 11:30 సామెతలు 11:30 అంటే ఇక్కడ ఏమంటాడు, నువ్వు ఒక నమ్మకం ఉన్నవా, నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావా? అందుకే నేను చెప్తాను, నమ్మకమైన చూడండి, సామెతలు 11:30 నీతిమంతులు ఇచ్చు ఫలము జీవరక్షమట. నీతిమంతులు ఇచ్చు ఫలం ఏంటిది? ఈ రోజున నీ ప్రేమ, నీ ఆదరణ. ఎవరు నువ్వు తొందరపడతలేవు, దేనికో కనిపెడుతున్నావు. ఈ రోజున నీతిమంతుల ఇచ్చు ఫలము జీవమనం నాలుకవశం, ఒక నోటి ఫలం చేత కడుపు నిండుతుంది. అందుకంటే నీతిమంతులు ఇచ్చు ఫలము జీవరక్షము. ఈ రోజున నువ్వు విశ్వాసంతో ఏ ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు జీవవృక్ష ఫలం ఇవ్వబోతున్నాడట. ఈరోజు మీరందరూ జీవవృక్ష ఫలముగా బయలుదేరబోతున్నారు. ఈ రోజున ఎన్నో నువ్వు ప్రార్థన చేసి జవాబు రాలేదా? నువ్వు ఈ రోజున దేని విషయంలోనైనా సరే ప్రార్థించుచుండగానే నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్ష ఫలము. అందుకే నువ్వు ఎప్పుడైనా నెగిటివ్ మాట్లాడద్దు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికలు వాడు వినడు గాక. అందుకే దేవుడు సెలవిస్తాను, ఈ రోజున మేం గర్వం రావద్దు. వాళ్ళు గర్వంతో ఏం మాట్లాడుతారో తెలియదు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికలు వాడు వినడు గాక. అందుకే అన్నాడు, ఈ రోజున నీతిమంతులు ఇచ్చు ఫలము అంటే నీతి మంత్రాన్ని చేసుకుని నీతి ఫలం వస్తుంది. అందుకే నువ్వు ఏ వ్యక్తితో సావాసం చేసిన ఫలము చూసి గుర్తుపట్టాలి, పై రూపం చూసి కాదు. అప్పుడు నువ్వు ఎదగడానికి, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికలు వాడు వినిగాక. అందుకే కొంతమంది నమ్మకంగా ఉంటారు, కొంతమంది ఆతురపడతారు. ఇప్పుడు చూడండి, అబ్రాము లోతు కంటికి నచ్చిన పట్టణం ఎన్నుకున్నాడు. లోతు లాస్ట్కి ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణంగా మారిపోయింది. కంటి చూపు. దేవుడు చెప్తాడు, అప్పుడు అబ్రాము చెప్తాడు, ఇక దేవునికి ఇలా చెప్పిన లోతు ఇట్రా అన్నప్పుడు వచ్చినప్పుడు నువ్వేం కోరుకోయా అని చెప్పినాడు. కంటికి అందమైన పట్టణం కనబడుతుంది, ధనభోగాలు కలిగే పట్టణం, నాకు ఇదే కావాలి. ఫస్ట్ మంచిగా ఉంటుంది, లోతు వెళ్ళినప్పుడు మంచిగా ఉంటుంది, ప్రదేశము బాగానే ఉంటుంది. కానీ దేవునితో సావాసంలో తన మట్టుగా ఉంటాడు. మరి అదే అబ్రాము ఎడారిని చూస్తాడు, ఒంటరి పోరాటం, దేవుని కొరకు నమ్మకంగా ఉంటాడు, దేవుని మాటకు విధేయత చూపిస్తాడు. మరి లోతుది సొదొమ గొమొర్రా పట్టణము పాడైపోతుంది, కానీ అబ్రాము పట్టణము దీవింపబడుతుందట. అందుకే దేవుడు మన కంటి చూపుతో కాదు, నీతిమంతులు ఇచ్చు ఫలము. ఒక నోటి ఫలం ఎలా అవుతుంది? నీకు ఆదరణ కలుగుతుందా? ఇబ్బందికరంగా ఉన్నదా? ఒక మాట మాట్లాడితే నీకు ధైర్యం వస్తుందా? డౌట్ వస్తుందా? అలా చూసి ఆ వ్యక్తితో సావాసం చేయాలి. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికలు వాడు వినడుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు, ఈ రోజున ఆ ఫలం చూసి గుర్తుపట్టు. ఒక నోటి ఫలం ద్వారా వచ్చే మాట నీకు బాధ ఉన్నదా? ఇబ్బంది కలుగుతుందా? కుంగదీసే మాటలా? నేను ఇబ్బంది పెట్టే మాటలా? చెప్పుకునే బాధన, చెప్పిన సమస్యనా?
ఒక ఆడపిల్లను చూడకుండా మాట్లాడుతున్నా. అది కంటే నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానం గలవారు ఇతరులను రక్షించదరు. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? ఇతరులు కాపాడతారు. అరే బాబు ఇలా మాట్లాడుతురా నాయన, ఇలా ఏ గుట్లో వెళ్ళాలి, ఉన్నట్టున్నట్టు చెప్తే కోపాలు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పగలవా? ఈ రోజున నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం అట. ఈ రోజున నీ నోటికి వెళ్ళిన మాట జీవవృక్షంగా జీవంగా మారబోతున్నది. ఈ రోజున జీవంగా మారుతుందట. ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పగలవాడు వినుడి గాక. కీర్తన గ్రంథం 107 అధ్యాయము 9 వచనం. కీర్తన గ్రంథము 107 అధ్యాయము 9 వచనం. ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పగలవాడు వినుడి గాక. కీర్తన గ్రంథము 107 అధ్యాయము. ఎలా అనగా ఆశగల ప్రాణమును. ఈ రోజున ఎవరైతే దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నావా, కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు అవన్నీ వైపు చూడకుండా నా దేవుడు ఆ కష్టాలు, నా బాధలు, నా ఇబ్బందులున్నా సరే ఆ మరణ పడక మీద ఉన్నావా, దేవుడు నన్ను లేపుతాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకైపోతే ఎవరికి ఇస్తాడని నీ ప్రార్థన రోషం కలిగిన ప్రార్థన అయితే దేవుడిని తృప్తిపరచబోతున్నాడట. అందుకే దప్పి కలిగి ఉండాలి, ఒక దాహం కలిగి ఉండాలి. దేవుడు నీళ్ళు ఏం కోరుకుంటాడు? దప్పిక, నీకు ఆశ ఉండాలి, ఇది నేను చూస్తాను. అందుకే దేవుడు సెలవిస్తాను. ఈ రోజున ఒక మాట అంటాను, ఈ రోజున నువ్వే ఎలా బతకగలుగుతావు? ఆపలు లేడివి అంటే ఆడలు బతకలేరా? ఆత్మ సంగతి చెప్తున్న మాట చెప్పగల వాడు విండిగాక. అందుకే నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం ఫలము. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడే ఆ మాట నేను ఇబ్బందికరంగా ఉందా, ధైర్యపరుస్తుందా, సమాధానంగా ఉన్నదా? దేవుడు చెప్పే ప్రతి మాట దయగలుగుతుంది. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెప్పగల వాడు విండిగాక. అందుకే దేవుడు సమర్థిస్తాడు, నీతిమంతులు ఇచ్చు ఫలము. ఈ రోజున ఒక్క నోటి ఫలం చేత కడుపు నిండబోతున్నది. మీ అందరి నోటికి వచ్చే ఫలము జీవవృక్షంగా మారబోతున్నది. వినడకు చెవులు గల వాడు వినడుగాక. నువ్వు మాట్లాడితే జీవము, ఈ జీవం వెళ్ళి మన్నని మింగివేస్తుందట. నీ అప్పులు, నీ కష్టాలు మృంగివేస్తుందట. ఆ ద్వారాలు తెరబడతాయట. నువ్వెంత లోపట్లుండు అంత లోపలికి ఆయన అస్తం వచ్చి బయట తీసుకొస్తాను చెప్తాను. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్నా మన చెప్పిన వాడు వినడుగాక. ఒక చిన్న టెస్ట్ మోని. ఈరోజు నువ్వు చాలా కృంగిపోయినా, అంటే శరీరం మటుకు కృంగిపోయినా నా ఆత్మ ఏదో పొందుకుంటాను ఆతృత కలిగి ఉన్నాను. ఎందుకంటే ఈ వారం రోజు నుంచి దేవుని సిద్ధపరుస్తాను, నేను సమృద్ధిగా ఇస్తాను, జీవనం చెప్పి ఓకే డన్. ఒక దాహం కలిగి ఉన్నాను. ఇది ఎలా చేస్తావు? పూపు చూపించు, అద్భుత రీతిగా ఎలా చేస్తావయ్యా అని అడిగినప్పుడు, ప్రభా అద్భుత రీతిగా ఎలా చేస్తావంటే, ఇప్పుడు నున్న పరిస్థితి చూస్తే ఇది అసాధ్యము, కానీ అద్భుత రీతిగా ఇలా కరెక్ట్ మధ్యాహ్నము 12 బావుకేమో చాలా అద్భుతం దేవుడు చేసింది. నాకు ఇంట్లో కూడా చెప్పుకోలేదు, నేను ఏదో సడన్గా చెప్తాను. అద్భుత రీతిగా నేను ఈ మార్పు చూసిన. ఎందుకంటే ఇతరులు నీతిమంతులు ఇచ్చి ఫలం ఏంటిదట? జీవవృక్షం అట. అందుకే నువ్వు ఒక ఆచరణ కలిగి ఉండాలి. ఎప్పటికీ ఈ రోజు నువ్వు మాట్లాడే మాట నువ్వు లైట్ తీసుకోవద్దు, కురికిపోవద్దు. నువ్వు మాట్లాడితే జీవం వచ్చేస్తుంది. ఇప్పుడు సమాధి మీద రాయి చేస్తే ఇక్కడ మనం ఎవరు ఉండలేము. చాలా మంది యేసయ్యను చూద్దానికి కొత్త పబ్లిక్ వచ్చిళ్ళు, చనిపోయిన వ్యక్తి ఇలా బతకడానికి కొంతమంది వచ్చిళ్ళు. కానీ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మార్త అంటది, అయ్యా ఇంకెక్కడిదయ్యా ఆ వాసన కొట్టినలే మార్త, నువ్వు నమ్మిన మహిమను చూస్తావు. ఈ రోజున ఇది నీ ప్రశ్నకు జవాబు. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవిగల వాడు వినిగాక. అందుకే అంటే ఈ రోజున నీతిమంతులు ఇచ్చి ఫలము జీవవృక్ష ఫలము. మాట్లాడితే జీవం పండుకొని వచ్చేస్తుందంట. జీవం సముద్ర జలాలు బయటకు వచ్చి పొర్లి పారబడి పారుతాయట. అంటే ఈరోజు నువ్వు మాట్లాడితే చాలు, ఎలాంటి పరిస్థితి నీకు అనుభవం మార్చకపోతున్నాడు దేవుడు. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ఫస్ట్ ఏమన్నాడు? వెలుగన్నాడు. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక మాట అంటాడు, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. ఒక మాట భయం వస్తుంది, ఒక మాట ధైర్యం వస్తుంది, ఒక మాట సమస్తం కోల్పోయినా సరే దేవుడు నాకు ఇస్తాను ఒక ధైర్యం. అందుకే నువ్వేం చూడాలంటే, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్ష ఫలం. ఎవరు మాట పడితే వారి మాటలు మనం వినొద్దు. ఎందుకంటే విను, నీ దర్శనం దగ్గర విను, నీ విశ్వాసం దగ్గర తీసుకో. ఒక మాట మాట్లాడితే ఆదరణ వస్తుందా లేదా? అందుకే ఇలా చూడాలి మనం. ఇక్కడ ఏమన్నాడు? నీతిమంతులు ఇచ్చి ఫలం ఏంటిదట? నీతిమంతులు మాట్లాడితే ఏం జరుగుతుందట? జీవం వచ్చేస్తుందట. అందుకే నీ సమస్య ఈరోజు ఎవరితో ఉన్నది కట్ చేసుకోవాలి. దేవుడు అంటాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లి తీగలు మీరు పనికిరాని తీగలు కట్ చేయాలి. నీ సమస్యాన్ని, నీ టైం వృధాను కట్ చేసుకోవాలి.
దేవుడితో గడపాలి. అందుకే దేవుడు ఇలాంటి కార్యాలు వచ్చాయని సిద్ధంగా ఉంది. సరే చూద్దాం. కీర్తన గ్రంథము 107 అధ్యాయము 9 వచనం. ఎలా అనగా ఆశ గల ప్రాణమును అని గుర్తుపరచాడు. ఈ రోజు నీలో ఏముండాలట? ఆశ. దేవుని ఆస్వాదిస్తాడు, స్వస్థపరుస్తాడు. అపవాది నీలో ఏం దొంగిలిస్తాడు? దప్పికను, ఆశను దొంగిలిస్తాడు. ఆత్మ సంగతి చెప్తున్నమాట, చెవిగల వాడు వినడు గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. ఎలా అనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును, ఈ రోజు ఎవరైతే మీ ఆత్మ జీవితంలో ఏ ఆకలి కొని ఉన్నారో, స్వస్థతన ఆకలి, సమృద్ధన ఆకలి, ఏ ఆకలి కొని ఉన్నావో ఈ రోజున మేలుతో నిన్ను నింపిపోతున్నాడు ఈ రోజున. అందుకంటే ఈ రోజున ఎలా అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొని వారి ప్రాణమును దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ఎలా అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే ఏది పొందుకోవాలని, ఏ మేలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావో నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నిత్యంగా జాబ్ వచ్చేస్తుంది, నీ ప్రమోషన్ వస్తుంది, కాంట్రాక్ట్స్ ద్వారాలు తెరబడతాయి, నీ కుటుంబంలో నెమ్మది కలిగి ఉంటుంది. ఆత్మ సంగతి చెప్తారా మాట మిగిలిన వారు వినని గాక. సరే చూద్దాం. మరి శుక్రవారము, శనివారము, ఆదివారం ఏంటిది? ఉపవాస ప్రార్థనలు. మీకు శక్తికి మించిన ప్రార్థన చేయండి. ఎలా చేయాలట? దప్పి కలిగి చేయాలి. దప్పి కలిగి, ఆశ కలిగి ఉండాలి. సరే, మనం ఈ 3 ఉపవాస ప్రార్థన చేస్తాం. ఒక చిన్న క్లూ ఇస్తాం మీకు, ఏం జరుగుతుంది. దేవుడు నా హృదయంలో ఒక మాట పెట్టిండు, చూద్దాం. శుక్రవారము, శనివారము, ఆదివారం ఏంటిది? ఎస్తరు చేసిన ప్రార్థనలు చేయాలి. ఉపవాస ప్రార్థన. ఎస్తరు ఏమంటది? న్యాయము వ్యతిరేకమున్నా సరే, నీ నశించదను నీ నా ప్రార్థన మట్టుకు నేను ఆపనని ఎస్తరు ప్రార్థిస్తే తన ప్రజలు కాపాడుతుందా లేదా? ఈ రోజున సరే, శుక్రవారం, రేపు శుక్ర, శని, ఆది, ఈ 3 రోజులు, శుక్రవారము, శనివారము, ఆదివారము, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఈ ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడు? ఉజ్జీవం మొదలు పెట్టబోతున్నాడట. సంఘములో దేవుడు ఉజ్జీవంలో ఎక్కడ మొదలు పెడతాడట? సంఘం అంటే నువ్వు. ఉజ్జీవం అంటే ఏం జరుగుతుంది? చాలా అబ్జర్వ్ చేయండి. మెస్స కూడా అయిపోయింది. శుక్రవారము, శనివారము, ఆదివారము, ఈ 3 రోజులు అంటే రేపటి నుంచి శక్తికి మించిన ప్రార్థన చేసుకో. ఎవ్వరు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ప్రార్థన కంపల్సరీ చేయాలి. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలు జనరన ఎదుగు రాండి. ఏమిస్తానంటాడు? దుఃఖాన, కష్టన, విశ్రాంతిని. విశ్రాంతి అంటే కొన్ని సమస్యలు ఎదుర్కొన్న కష్టాలకి నేను విడిపిస్తాను. దేవుడు నేను విడిపించాలంటే ఏం చేయాలి? కింద నా కాడి ఎత్తుకో. ఏ కాడి? ప్రార్థన. శిష్యులు అడుగుతారు, మరి మీ అంటే బోధకుడు మీ ఎన్ని చేతిని ఎడగొట్టలేకపోతే అంటే ఇలాంటి వదిలిపోవాలంటే ఏం కావాలా? ప్రార్థన. ఏం ప్రార్థన? ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన చేయండి. ఈ కాడి పెట్టుకోండి. అందుకే దేవుడు చెప్తాడు, శుక్రవారము, శనివారం, ఆదివారం, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తేనట, ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు సంఘంలో ఉజ్జీవాన్ని ఆరంభించబోతున్నాడు. ఉజ్జీవం ద్వారా ఏమొస్తుందట? అందుకే ఇచ్చేదే కదా. ఇప్పుడు ఏమంటాను? వ్యాధులేమి విడుదల, వ్యాధులేమి నుండి విడుదల. మనకు దేవుని కుమారుల ప్రత్యక్షత పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరబోతుంది. అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో వ్యాధి ఉంటుందా? లేముంటా? ఉండదు. అంటే ఇది ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నది. అంటే ఈ 3వ ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు ఉజ్జీవాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఎవరైతే ఆశ కలిగి, దప్పి కలిగి ఉన్నారో, అందుకే ఈ 3వ ఉపవాస ప్రార్థన కొరకు ఈ వాక్యం బోధించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఈ రోజున ఈ వాక్య రూపంగా ఎవరైతే తన మనసు సిద్ధపరచుకొని నన్ను అడుగుతూ ఈ ఉపవాస ప్రార్థనలు గంట వాక్యం చదవండి, గంట ప్రార్థన చేయండి. గంట వాక్యం దేనికి ఏ పనులు పెట్టుకోకండి. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, సైలెన్స్లో పెట్టుకోండి. ఏమైనా ముందే చెప్పుకోండి, ఈ టైంలో నీ ప్రేయర్లు గడుపుతాను, నన్ను డిస్టర్బ్ చేయదు. ఆత్మ సంగతి చెప్తారా మరచమిగల వాడు వినగాక. ఎవరైతే ఆశ కలిగి చేస్తారో వాళ్ళు గొప్ప ఉద్యమం చూడబోతుండ్రు. ఆ ఉద్యమం ఎలా జరుగుతుందా? ఒక చిన్న క్లూ ఇస్తాను మీకు. హెజ్కేలు గ్రంథం 37 అధ్యాయము. ఒక లోయలో ఏముంటుంది? లోయ అంటే దేనికి? సమాజం. ఎండిపోయిన ఎముకలంటే సంఘం. ఒక దగ్గర ఏమంటాడు? మన ఆశ విఫలమైన, మన నాశమైపోతేమి, మనము ఎండిపోతేమి. మరి ఈ ఆత్మ ఎక్కడ ఎండిపోయాడు? ఎక్కడ నీకు సాక్ష్యం లేదు.
ఎండిపోయినవా? ఆశ విఫలమైందా? నేను నాశనం అయిపోతాను కూర్చున్నావా? దేవుడు అంటాడు సమాధులు తెరుస్తాడు. మరి ఏజికల ప్రవక్తకు ఏం చెప్తారంటే, ఆ లోయలో అనేకమైన ఎముకలు కనబడతాయి. ఆ వ్యక్తిని అటు ఇటు నడిపిస్తాడు. నడిపించిన తర్వాత దేవుడు ఏం చెప్తుండంటే, నరపుత్రుడా ఈ బ్రతకగలుగుతా అన్నప్పుడు, ప్రభు ఇది నాకు తెలియదయా అన్నప్పుడు, అప్పుడు మాట్లాడు ఎండిపోయిన ఎముకలతో అన్నప్పుడు, ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతుండగా ఓ దగ్గర కన్ను, ఓ దగ్గర ఎముక, చెయ్యి, కాళ్ళు, పకటి ఎముకలు రకరకాలుగా ఉంటాయి. అవన్నీ చూడండి. ఒక దగ్గర ఇనుము ఉన్నది. ఇనుము అంటే మేకులు, అస్కాంతము. మేకుల దగ్గర అమ్మ తర్వాత మాట్లాడుకుందిరమ్మ. ఆత్మ సంగతి చెప్తారా మన చిమిగల వాడుకుని కాక. మేకులు ఉంటాయి, ఒక దగ్గర మేకులు ఉన్నాయి, అస్కాంతము. మేకుల దగ్గర అస్కాంతం పెడితే ఏముంటది? లాక్కుంటుంది. ఈ రోజున నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. అంటే దేవుడు ఇప్పుడు ఏమంటాడు? నువ్వు విశ్వాసంతో ఆశతో మాట్లాడితే అది ఎంత పెద్ద సమస్యకు జవాబు దూరం ఉన్నా సరే, మేకులు వినుమును అస్కాంతం అట్టుకున్నట్లుగా గుంజుకు లాక్కున్నట్టుగా ఈ రోజున ప్రతిదీ నీకు అనుకూల దేవుడు ఇవ్వబోతున్నాడట. అప్పుడు ఈ వ్యక్తి మామూలుగా మాట్లాడుతుండగానే గడగడగడ గొప్ప ధ్వని పుడుతుందట. ఈ రోజున ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా నీ ఆత్మ జీవితంలో ఆత్మను ధ్వని కలగబోతున్నది. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్న మన చెవిలో వాడిని గాక. దేవుడు సెలవిస్తాడు. ఒక మాటికి ఏమంటుందండి, ఈ ఆమెనడ సరిపోదు, రిసీవ్ చేసుకుంటే సరిపోదు, నీ ప్రార్థనకు పదన పెట్టాలి. ఉజ్జీవము రగులుతుంది. ఇది ఇక్కడ దేవుడు అన్నాడు, దప్పికల వారి మీద నీకేముండాలట? దప్పిక. నీకేముండాలి? ఆశ కలిగి ఉండాలి. ఈ రెండు ఇది నీ చూస్తాను అని నమ్ముకోవాలి. ఆత్మ సంఘం ఎవరైతే ఆశ కలిగి దప్పి కలిగి చేస్తాడో 3 రోజులు, ఈ 3 రోజుల తర్వాత చూడు నీ యాత్ర ఎలా ఉంటుందో. తుణుకరింపు నిషేధించిన రాయి తలకు మూలరాయి మారుతుంది. ఆత్మ సంగతి చెప్తారా మన చిమిగల వాడు వినడిగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. అంటే ఆ వ్యక్తి మాట్లాడుతున్న గడగడ గొప్ప ధ్వని కలుగుతుంది. కలిగినప్పుడు దాని మీద నరాలు వస్తాయి, మాంసం అవుతుంది, చర్మం కప్పుతాడు, అలా జీవాత్మ ఉండదు. జీవాత్మ వచ్చిన వాళ్ళు ప్రవశించమంటాడు. మళ్ళీ పలుకుతాడు, ప్రార్థన చేస్తాడు, ప్రవశిస్తాడు. నా దిక్కులకెళ్ళి బలమైన గాలి వచ్చి జీవాత్మ వచ్చేస్తుంది. ఎక్కడ మృతుతులమైపోయినా, ఎండిపోయిన ఎముకలు మృతుతులమైపోయినాయో ఆ ప్రాంతంలో దేవుడు ఉజ్జీవం తీసుకొస్తానంటాను. అంటే ఈ లోయ అంటే ఈ లోకము, ఎండిపోయిన ఎముక అంటే సంఘము. ఈ రోజున సంఘము ఈ లోకంలో ఏ సంఘాలు అయితే ఎండిపోతున్నాయో, ఈ రోజున సంఘం అంటే ఈ శ్వాసలు. ఈ రోజున ఎవరైతే ఏ కుటుంబాలు ఎండిపోయి ఉన్నాయో, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు నిన్ను ఒక మహిమకరంగా ఆశీర్వదించబోతున్నాడు. సమాధులు తెరస్తాడు, నీళ్ళకెళ్ళి బంధకెళ్ళి బయట తీసుకొస్తాడట. సరే, ఇంకొకటి చూద్దాం. ఉద్యమం ఎలా ఆరంభమైంది అంటే, యెషయా గ్రంథం 38 అధ్యాయము చదవండి. ఇప్పుడు యెషయా గ్రంథము 38 అధ్యాయము అంటే ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఏం జరగబోతున్నది. యెషయా గ్రంథం 38 అధ్యాయము 1 నుంచి చదవండి. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినడిగాక. దేవుడు సెలవిస్తాడు. యెషయా గ్రంథం 38 అధ్యాయం 1 వచనం. ఆ దినములలో అంటే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదుకు వచ్చి, నువ్వు మరణమవ్వచ్చున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాను చెప్పగా, అంటే నువ్వు బ్రతకవు, ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రార్థించు, నువ్వు ప్రార్థిస్తే దేవుడి దగ్గర తప్పిస్తాడు అని చెప్పినప్పుడు, సరే హిజ్కియా ఎప్పుడైతే ఆ ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళిపోగానే అతడు తన ముఖము దేవుడు తిప్పినాడా, గొడవ తిప్పుకున్నాడట. తిప్పుకొని ప్రార్థిస్తాడు. ఈ 3వ ఉపవాస ప్రార్థన తర్వాత నీ ఎలాంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే అలాగే గొప్ప సాక్షి దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రోజున. అందుకే జీవము. మరి ఇక్కడ ఏమన్నా గోడ తట్టు తిప్పుకొని అంటుడు, యెహోవా ఎదట రుద్రుడైన సత్యతను నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, ఒకప్పుడు నీతిగున్నా, పరిశుద్ధంగా నీతిగున్నా, ఆశ నిగ్రహం కలిగిన, వినయం కలుగున్నాను, నీ సన్నిధిలో నమ్మకంగా ఉన్నాను, మేలు చేసిన మందిరములు అనేకులు కట్టించినాను అని చెప్పినప్పుడు, అంటే తన ఆత్మ జీవితంలో చేసిన దేవునికి అతనుకున్న సావాసాన్ని ఎత్తిపట్టి అడుగుతాను. ఇక్కడ
ఒక మాట హిజ్కియా తన సావాసాన్ని బట్టి అడుగుతున్నాడు, ఒకప్పుడు నీ వాక్యం ప్రార్థించిన, ఇలా చేసిన, అన్ని చేసిన ప్రభా, నీ చేసిన నీ మంచి చేసిన కార్యములు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతాను. ఇక్కడ కృపతో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు కన్నీళ్ళు విడిచిందట. అప్పుడు యెహోవాకు యేషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడనైన దావీదునకు దేవుడు నాకు యెహోవా నీకు సెలవిచ్చిన ఏమనగా, నువ్వు కన్నీళ్ళు విడిచడం నీ చూచి తిని నీ ప్రార్థన అంగీకరించినాను, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ తగ్గిస్తానడా పొడిగిస్తానడా. ఈ 3 ఉపవాస ప్రార్థన ఎవరైతే దాహం కలిగి దప్పి కలిగి ఎవరైతే చేస్తారో హిజ్కియా తన ఆయుష్ను పెంచుకున్నట్లుగా ఈ రోజు మీరు ఆ కష్టాలకి బయటికి రాబోతులు, ఆ సమస్యలు ఆపుకోబోతులు. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారా మన చెవికలు వాడు వినగాక. మళ్ళీ దాని తర్వాత చూసుకుంటే అంతేకాకుండా మళ్ళీ ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని ఇచ్చేద్దాను, ఈ పట్టణం నిన్ను కాపాడచ్చు, నిన్ను ఈ పట్టణమును ఐశ్వరు రాజు చేతులు పడకుండా నేను విడిపించేదను. యెహోవా తను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా వలన కలిగిన నీకు ఒక సూచన. ఏం సూచన? అహాజు ఎండ గడియారం మీద సూర్యుడి కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు ఎక్కువ చేశాను. అంటే సూర్యుడి కాంతి చేతిన దిగిన నీడ ఇప్పుడు 1 గంటకు నీడ ఏముంటుంది, కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు 1 గంటకు నీడ దిగినట్లు అదే 1 గంటకు నీడ పైకెక్కితే గొప్ప అద్భుతం. అంటే దేవుడు చెప్తాడు, ఈ రోజు నీ పట్ల ఎంత అద్భుతం చేయడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారా మరచు అంటే ప్రతిదీ మార్చుకోవచ్చు. ఈ రోజున ఈ 3 ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడి ద్వారా ఉజ్జీవం లేవనెత్తబోతున్నాడు. చాలా మందికి రిపర్ నార్మల్ వచ్చేస్తాయి. చాలా మంది వాళ్ళ భవిష్యత్తులో దేవుని చిత్రం తెలుసుకుంటారు. ఏం పట్టుకున్న మీ బ్లెస్ అయితేమో దేవుడు అనేకులుగా అనుభవపూర్వకంగా మాట్లాడబోతుంది ఈ రోజున. అప్పుడు 10 మెట్లతో దిగిన నీడ 10 మెట్లు ఎక్కుతా చేస్తాడట. అంటే ఈ సృష్టిలో నీ కొరకు ఏ అద్భుతం చేయమని చేస్తాడట దేవుడట. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికలు వాడిని గాక. ఇంకొకటి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. వీరు గోనపట్ట కట్టుకున్న వారై అతని ఎద్దుకు వచ్చి అతనితో ఇట్లా అనిరి, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్ష దూషణ గల దినము. అంటే పిల్లలు పుట్టవచ్చుది కన్నా శక్తి లేదు. అంటే ఆ దర్శనము ఇశ్రాయేలుకు ఒక దర్శనం ఉన్నది. ఆ దర్శనం పెట్టి ప్రార్థించిన ముంగనే శత్రువు తరుగుతుందట. ఆ దర్శనం వదిలిపెట్టిపోతుందట పొయ్యిలట. అంటే పిల్లలు పుట్టవచ్చుది కానీ కన్నడానికి శక్తి లేదు. ఈ రోజున దేవుడు ఆ దర్శనం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడట. మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడట. అందుకే శ్రమయు శిక్షయు దూషణ గల దినము, పిల్లలు పుట్టవచ్చుది కానీ కన్నడకు శక్తి చాలా అంటే ఇక్కడ అది పొందుకునే పిల్లలు పుట్టవచ్చుది కానీ కన్నడానికి శక్తి లేదు. ఈ రోజున దేవుడు ఆ దర్శనం నెరవేర్చుకోవడానికి, ఆ ప్రార్థనకు బలం పొందుకోవడానికి దేవుడు మీకు జీవాన్ని ఇవ్వబోతుందట. బలం ఇవ్వబోతుండు, స్ట్రెంత్ ఇవ్వబోతున్నాడు ఈ రోజున. ఎందుకంటే నీకు బలం ఇవ్వకుండా శత్రువుని ఇబ్బంది పెట్టి చంపేస్తాడు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికలు వాడు వినిగాక. అందుకంటే ఈ రోజున శిక్షయు దూషణ గల దినము, పిల్లలు పుట్టవచ్చుది కన్నడానికి శక్తి లేదు. ఈ రోజున మీ ప్రార్థనలకు దేవుడు సంబంధం కలగజేయబోతున్నాడట. అందుకే దేవుడు సెలవిస్తాను ఈ రోజున. చదవండి. ఫస్ట్ ఏంటిది? పిల్లలు పుట్టవచ్చుది కానీ కన్న శక్తి లేదు. ఈ రోజున దర్శనం ఇచ్చిన దేవుడే, వాగ్దానం ఇచ్చిన దేవుడే, నెరవేర్చేది కూడా దేవుడే. ఈరోజు నీ దర్శనం నెరవేర్చే సిద్ధంగా ఉంది కానీ కన్నడానికి శక్తి లేదంటే ప్రార్థన జీవితం తక్కువైపోతుంది. అందుకే సరే 4వ వచనం, జీవం గల దేవుని దూషించడకై అసురు రాజైన తన యజమాని చేత పంపబడిన ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు దేని కొరకు ప్రార్థిస్తావో దేవుని ప్రార్థన విడి శక్తులు గద్దించబోతున్నాడట. ఆ సమస్యను గద్దించబోతుండు, అప్పులు గద్దించబోతుండు, రోగాలు గద్దించబోతున్నాడు, నేను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్యను గద్దించబోతున్నాడు. అందుకే ఇక్కడ ఐశ్వర్యరాజు పలికిన మాటలు, రబిస్కే పలికిన మాటలు విని నీ దేవుడిని యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడిని యెహోవా వినబడిన మాటలు బట్టి ఆయన ఐశ్వర్యరాజును గద్దించినేమో. కాబట్టి నిలిచి ఉన్న శేషం కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన సావసం తక్కువ చేయొద్దు. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ రోజున
ఈ మూడవ ఉపవాస ప్రార్థన తర్వాత ఈ మూడవ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడండి, కొంతమంది అందరి ప్రార్థనలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువుని గద్దించబోతున్నాడట దేవుడట. ఆ ద్వారం మూయించబోతున్నాడట. అందుకే ఈ రోజున ఈ మూడవ ఉపవాస ప్రార్థన ద్వారా అంటే అసురు రాజులు గద్దించునేమో అంటే నువ్వు ప్రార్థిస్తే శత్రువులు నోరు గద్దిస్తారట. ఇందుకు ఇయ్యాల ఒక అన్న ప్రార్థన సాయం కోరిండు, అనిల్ అన్న. సరే ప్రార్థిస్తున్నాను, నేను ఊహించుకో ఏదో మొమ్మలో చెప్తలేను, నేను అనుభవపూర్వంగా చెప్తున్నాను. ఒక దూతను విడుదల చేసిన ఎవరైతే ఏ సమస్య అయితే అతను ఇబ్బంది పెడుతుందో, ఏ వ్యక్తి దగ్గర ప్రాబ్లం వస్తుందో తెలియదయ్యా, అతను ఏదో ఒక మీకల్ దూతను రిలీజ్ చేస్తున్నాను. ఒక వరుసగా 3 రోజులు సీరియస్గా ప్రార్థించినాను. ఇలా వాయిస్ రికార్డు పెట్టి ఇందులో నేను మోసం చేసిన, తప్పయింది, నన్ను క్షమించు, సండే సోమవారం ఈ 2 రోజులు ఎప్పుడైనా సరే నీ అనుకున్నది నీకు ఇచ్చేస్తానన్నారట. కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న శత్రువు దేవుడి ప్రార్థన విని ఏం చేసిండు, గద్దించిండు. అందుకే ఆ వెంటనే ఏమైంది, సరెండర్ అయిపోయింది, నన్ను క్షమించయ్యా, నేను మోసం చేసిన, ఇబ్బంది పెట్టిన అని చెప్పిస్తుంది. ఎంతో కొంత నాకు సంతోషాన్ని కలిగజేసింది. ఓకే డన్, ప్రార్థన చేసి ఇలా కూడా ఉంటుందా. ఈ రోజు ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మీ సమస్యను గద్దించబోతున్నాడు. చాలా మంది బయటకు వచ్చేస్తారు, చాలా మందికి ద్వారాలు తెరబడతాయి, చాలా మంది రిపోర్ట్లు వచ్చేస్తాయి, కొన్ని సంవత్సరాలు నోరు మూయబడతాయి, ప్రతి మొక్కలు వంగుతుంది, ప్రతి నాలుక వంగుకుంటుంది. ఈ రోజున దేవుడు ఆ శక్తులు గద్దించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, ప్రార్థన చేయండి, దప్పి కలిగి ఆశ కలిగి చేయండి అని దేవుడు చెప్తాడు ఈ రోజున. సరే, ఇదే అధ్యాయంలో ఇంకొక మాట చూద్దాం. 32వ వచనం, ఏషయ గ్రంథం 37వ అధ్యాయము 32, ఈ లాస్ట్ వచనం. శేషించిన వారు యెరూషలేము నుండి బయలుదేరుదురు. ఈ రోజున నువ్వు బలం తెచ్చుకుని బయలుదేరబోతున్నావు. ఈ రోజున దేంతో తప్పించుకుంటూ ప్రార్థన ద్వారా ఈ రోజున సంఘంలోకి వెళ్ళి నువ్వు బయటికి రాబోతున్నావట. చదవనమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి, దేవుడి ప్రేమన్నాడు. ఈ శుక్రవారము, శనివారం, ఆదివారం 3 రోజులు శక్తి మించిన ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడట నెరవేర్చడానికి. ఈ రోజున దేవుడు సెలవిస్తాడు. దేవుడు ఏం చెప్తుందంటే, ఎవరు నమ్మి నమ్మకమైన ఒక మాట చెప్తున్నాను, శుక్రవారం, శనివారం, ఆదివారం శక్తికి మించిన ఉపవాస ప్రార్థనలు చేయండి. దేవుడు మించిన గొప్ప ఉజ్జీవానికి ద్వారా తెరబోతున్నాడు. ఉజ్జీవము. ఇజికేకు మరణక రోగం వస్తే గొడవ వ్యతిరేకి ప్రార్థిస్తే దేవుడు మరణను ఆత్మీయమైన ఆయుష్ని పొడిగించిందట. ఏది పోగొట్టుకుంటున్నావు, ఎక్కడ నీ ఆత్మజీవితంలో ఏది మృతత్వం అయిపోయింది, ఈ రోజున దేవుడు దాన్ని ఒక జనరేషన్గా మార్చబోతున్నాడు. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్నా మాట చెవిగా వాడు విండిగాక. సరే, అది సాక్రమెంట్ ఇచ్చండి, ఆ గ్లాసులు తీసుకొచ్చి ఇచ్చేసేది. ఆన్లైన్లో ఉన్న వారు సాక్రమెంట్ పట్టుకోండమ్మా. వాటర్ ఉంటే వాటర్ పట్టుకోండి, బిస్కెట్ పట్టుకోండి, చపాతి ఉందా, అన్నం ఉందా, రొట్టె ఉందా, ఏదైనా సరే పట్టుకోండి, ధైర్యంగా ఉండండి. ఈ రోజున దేవుడు ఉద్యమం ఆరంభించబోతున్నాడు. ఏసయ్య సమస్త మహిమ గంత ప్రభావాలు ఏసయ్యకు చెల్లని గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు వాటర్ కోసం ఇచ్చేసి సరే, వాటర్ బిస్కెట్ పట్టుకొని రెడీగా ఉండండి అమ్మా. విజయ్ కుమార్ నేను రెడీగా ఉన్నాను అంటాడు. ఓకే డన్. శివలీల, ప్రశాంత్, గోపికృష్ణ, సోని గెట్ రెడమ్మా. రాజు పట్టుకోండి. ఆత్మ సంగతి చెప్తారా వాళ్ళ చెవికలు వాడు వినడు కాక. సాక్రమెంట్ పట్టుకోండి అమ్మా. ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఈ రోజున ఈ 3 ఉపవాస ప్రార్థన తర్వాత ఏ సమాజం అయితే నేను చులుకనగా చూస్తుందో కానీ ఈ 3 రోజుల తర్వాత దేవుడు మీరందరూ యూదా గోత్ర సింహములుగా బయటికి రాబోతుంది. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికి వాడు విని కాక. ఎందుకంటే ఒకటి మాట చెప్తాను, వ్యాధులేమి నుండి విడుదల ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకే శుక్రవారము, శనివారము, ఆదివారం మీరు సిద్ధపడండి. దేవుడు సమృద్ధి గల జీవం ఇవ్వబోతున్నాడు.
ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వాడు వినండి కాక. గెట్ రెడీ, రెడీగా ఉండండి. అది కలపలేదు, కొంచెం కొంచెం పోసి వాటర్ పోసి ఇచ్చానండి. అది ఎక్కువ పోయకుండా కింద పోతుంది. రెడీగా ఉండండి, పట్టుకోండి. బిల్లలు ఇచ్చేసినవా? సరే. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వాడు కాక. గెట్ రెడీ, రెడీగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వారు వినని గాక. ఇది శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు సంఘంలో ప్రేయర్లు ఉంటాయి. సాయంత్రం శుక్రవారం ఉంటుంది, శనివారం ఉంటుంది, ఆదివారం సాయంత్రం కూడా ఉంటుంది. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వాడు విని గాక. ఉజ్జీవం అన్నది కదా. ఈ 3 రోజులు వరుసగా ఉండే ప్రేయర్లు. జర నిర్లక్ష్యంతో రావద్దు, ఒక ఆశతో రండి, దప్పి కలిగి రండి. టైం ప్రకారం వచ్చి కూర్చోండి. ఇప్పుడు వాక్ అయిపోయినాక వచ్చిండు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వాడు వినని గాక. దేవుడు సెలవిస్తాను. 7 గంటలకు స్టార్ట్ అవుతుందమ్మా. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఆరంభం అవుతుంది. ఇది 8:30 క్లోజ్ అయిపోతుంది. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికి వాడు వినని గాక. దేవుడు సెలవిస్తాడు. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి. ఇంటికాడ సాయంత్రం రండి. గెట్ రెడీ. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికి వాడు వినని గాక. ఈ 3 నెలల వాగ్దానం ఏంటిది? 3 నెలల వాగ్దానం ఏంటిది? అంగలార్పు నాట్యంగా మార్చబోతున్నాడు. ఈ 3 నెలల వాగ్దానం, ఈ 2 నెలల వాగ్దానం విడువని ఎడబాయను. అందుకే దేవుడు ఉజ్జీవాన్ని మొదలు పెడతాడు. ఈ 3 నెలల వాగ్దానం ఏంటంటే నీ అంగలార్పును నాట్యంగా మార్చబోతున్నాడు యేసయ్య. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికి వాడు వినని గాక. గెట్ రెడీ, రెడీగా ఉండండి. సాక్రమెంట్ తీసుకోండి. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు దూరం ఉన్న వాళ్ళైతే శనివారం పొద్దుకునే రావచ్చు. ఎందుకంటే శనివారం పొద్దుకుంటే సండే సాయంత్రం చూసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే కంపల్సరీ మీరు అటెండ్ కావాలి. ఇది ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికి వాడు వినని గాక. ఉపవాస ప్రార్థనలు ఉండాలి. శనివారం పొద్దుకొచ్చి సండే చూసుకొని మళ్ళీ సండే సాయంత్రం చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఆత్మ సంగతి చెప్తారా మాట ఎందుకంటే దప్పి కలిగి ఉండాలి, దప్పి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే దప్పి కలిగి ఉంటేనే కదా దేవుడు కార్యం చేసేది. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికి వాడు విని గాక. అందుకే దేవుడు సెలవిస్తాను. సరే, ప్రార్థన చేసుకుందాం. సాక్రమెంట్ పట్టుకోండి. దివ్య పట్టుకోండమ్మా. షారును పట్టుకోండి. సాక్రమెంట్ పట్టుకోండమ్మా. పరలోకమందున మా తండ్రి నజరేయుడైన యేసయ్య, ఇగో ప్రభా, ఇగో మరణాన్ని మేము ప్రచారం చేస్తున్నాం ప్రభా. ఇగో నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత ప్రభా. మరి యెహోవాకు ఎవరికి బయలుపరచబడినట్టున్నావు ప్రభా. ఈ రోజున నీ వాక్కు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. ఇగో తండ్రి 3వ నెలలో మీ అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. ఇంకా 3 రోజుల టైం ఉంది తండ్రి. అందుకే చూడండి, 3 రోజుల టైం ఉంది మనకు. ఈ రోజున 26, 27, 28 ఫిబ్రవరి అయిపోతుంది. 1 మార్చి అంటే ఆదివారం 1 వస్తుంది. కరెక్ట్గా 3 రోజులు టైం ఇచ్చింది దేవుడు మనకు. ఈ 3 రోజులల్లా ఎవరైతే దాహం కలిగి, ఆశ కలిగి ప్రార్థన చేస్తారో, రోషం కలిగి ప్రార్థిస్తామో, దేవుడిని ద్వారా ఉజ్జీవన వ్యక్తమవుతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వాడు విని గాక. ఎందుకంటే హిజ్కియా ఎలాంటి ఉద్యమం చూసిండు? మన్నని ఆపుకున్నాడు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికి వాడు విని గాక. పిల్లలు పుట్టవచ్చుని, కన్నకు శక్తి లేదు. వాగ్దానం నెరవేరడానికి సిద్ధంగా ఉంది, కానీ పొందుకోలేని సామర్థ్యం ఉన్నది. ఈ రోజున దేవుడు అడుగుడు కంటే ఊహించకుండా అత్యధికంగా చేయబోతున్నాడట. సరే, పరలోకమందున మా తండ్రి నజరేయుడైన యేసయ్య, ఇక ప్రభు ఆరాధనలో వాక్యంలో తోడుకున్న దేవానికి వందనాలు. మరి ఈ రోజున తండ్రి, ఇగో శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి అయ్యా నీ శరీరం తిని రక్తం త్రాగుతున్నాం ప్రభా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నేను జీవించుచున్నట్టు మీరు కూడా జీవిస్తారని సెలవిచ్చిన దేవానికి వందనాలు. అన్ని రంగాలకి విడుదల ఇచ్చని. లక్ష్మణులను పట్టుకోండి, సాక్రమెంట్ పట్టుకోండి, వాటర్ పట్టుకోండి. ఈ ప్రార్థన ఏకీభవించండి ప్రభా. నాయన యేసయ్య, ఇగో తండ్రి ప్రభా, దుబ్బి నీటి వాగుల కొరకు ఆశ కలిగి ఉండాలంటున్నావు ప్రభా. ఆశ గల ప్రాణాన్ని గుర్తుపరుస్తా అంటున్న దేవానికి వందనాలు తండ్రి. మరి ఈ రోజున తండ్రి శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తా అంటున్నావు. ఈ రోజున ఈ 3 ఉపవాస ప్రార్థన ద్వారా, ఎస్తరు చేసిన 3 ఉపవాస ప్రార్థనల ద్వారా ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన దేవా నీకు వందనాలు. మరి ఈ రోజున వ్యాధి లేని నుండి విడుదల ఇస్తా అంటున్న దేవా. ఈ రోజున తండ్రి
ఇగో ప్రతి అంగలార్పును నాట్యంగా మార్చడానికి మూడో ఉపవాస ప్రార్థన అంటున్న దేవా. ఇగో నీ శరీరంతో నీ రక్తం త్రాగుతుండగా ఆ తిమ్ముర్లు, మంటలు, ఆ సురుకు పోట్ల నుండి విడుదల దాచండి. ఆ చెదబడి శక్తుల నుండి విడుదల దాచండి. ఆ క్యాన్సర్, HIV, ఆస్తమా, థైరాయిడ్, BP, షుగరు, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య, చెప్పుకునే రోగం, చెప్పిన వ్యాధి నుండి విడుదల దాచండి అయ్యా. ఎవరికైతే ఆక్సిజన్ అందుతలేదో ప్రభా, వాళ్ళకి నీ ఊపిరి దయచేయమని అడుగుతున్నా. నీ రక్తం పెరగాల, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా పెరిగినట్లు ప్రార్థిస్తున్న దేవా. ఇగో నీ శరీరంతిని నీ రక్తం త్రాగుతుండగా యవ్వన బలం దయచే ప్రభా, ప్రార్థనాత్మ దయచండి ప్రభా. నీకు వందనాలు. అన్ని రంగులుగా విడుదల దయచండి. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి నీ కృప చూపించి దేవా నీకు వందనాలు. కనిపగలి గమ్మని గమశోన గమ్మది గమ్మదలి గమ్మ నరునికి మాంత్రి చేమ బాణమతి రుద్రామాశక్తి ప్రతి క్రియలు కాలిబొమ్మను ప్రవశిస్తున్నా. నీ శరీరంతో నీ రక్తం త్రాగుతుండగా నిశ్చయంగా నీ దెబ్బల స్వస్థత భారపదాత్మ నుండి విడుదల దయచండి అయ్యా. అయ్యో తండ్రి ప్రభు, నీకు నచ్చంది మా దగ్గర ఏముందో తీసివేయమని అడుగుతున్నా. ఆ కోపాన్ని, ద్వేషాన్ని, గర్వాన్ని, అసూయను, జలసని తీసివే ప్రభా. ఇగో ఆత్మఫలము, ఆత్మవరములు దయచేయండి ప్రభా. ఇక పీడకలను పంపిస్తున్న తండ్రి, నీ శరీరంతిని నీ రక్తం త్రాగుతుండగా యవ్వన బలంతో నింపమని అడుగుతున్నా. యాక్టివ్గా దయచేయమని అడుగుతున్నా. అన్ని రంగులకి విడుదల దయచేయండి నా యేసయ్య. నీ ఆశ్రయం తీసుకో తాకమని అడుగుతున్నా. ప్రతి ఒక్క స్పిరిట్ని బంధిస్తున్న నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న తండ్రి. ఇగో నీ శరీరంతిని నీ రక్తం త్రాగుతుండగా యవ్వన బలంతో నింపమని అడుగుతున్నా. ప్రతి ఒక్క డిస్టర్బ్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్న తండ్రి. ఏ బిడ్డల ద్వారా ఎలాంటి మహిమను పొందాలనుకున్నా ఆ మహిమ పొందండి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఉజ్జీవం తీసుకురా ప్రభా. దేవుని కుమారుల ప్రత్యక్షత ప్రతి ఒక్క బిడ్డల ఆరంభం కావాలి తండ్రి. ఇగో నీ శరీరంతిని నీ రక్తం త్రాగుతుండగా యవ్వన బలంతో నింపమని, ప్రతి అవసరతల్ని మహిమకద్దంగా తీర్చమని నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమేన్. సరే, ఆయిల్ తీసుకున్నామా. సుదర్శన్ గెట్ రెడీ అన్న. మీరు ఆయిల్ పట్టుకోండి అన్న, మీ కొబ్బరి నూనె పట్టుకొని తలపై పోసుకొని రెడీగా ఉండాలి. ఇది ఇచ్చేసండి. ఒక్కొక్క చుక్క వేసుకుంటా. ఈ అభిషేకం ద్వారా గెట్ రెడీగా ఉండాలి. దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. అసలు నేను శనివారం నాడు, ఎందుకంటే శనివారం సారీ ఆదివారం అయితే అందరూ వచ్చేస్తారు కదా, అందరూ ఉంటారని అప్పుడు చేద్దాం అనుకున్నా. ఎందుకో పరిశుద్ధాత్ముడు లేదు, ఆదివారం కాదు, ఓకే ఏం కదమ్మా, అవన్నీ ఆగిపోతాయి. సరే నీ ప్రార్థన చేస్తాను. పరలోక మందున మా తండ్రి నజరేయుడైన యేసయ్య, సరే ఈ ప్రార్థనలో వాడపాటు పట్టుకొని రెడీగా ఉండమ్మా. నీ తల మీద నూనె పోసుకో. దివ్య, ఈరోజు అది ఆగిపోతుందమ్మా. గెట్ రెడీ. ఒక వాడపట్టి పట్టుకోండమ్మా. షారున్ సహోదరి వాడపట్టి పట్టుకోండమ్మా. ఆత్మసంగం చెప్తారా వాడ చెవికి వాడు వినని గాక. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గెట్ రెడీ. అద్భుతం కొరకు నీ హృదయం సిద్ధపరచుకోవాలి. అద్భుతాల కొరకు అవన్నీ ఆగిపోతే ఏం బాధపడకమ్మా. సరే నీ బాధ అవన్నీ దేవునికి తెలుసు. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన శుక్రవారం, శనివారము, ఆదివారం 3 రోజులు చేయండి అమ్మా. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. సరే, పరలోకమందున మా తండ్రి నజరేయుడైన యేసయ్య, ఇగో తండ్రి ప్రభా, ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి మాకు తోడుగున్నావు అంటే నీకు రుజువు. అందరి బిడ్డల పక్షం నా ఉద్యమం మొదలుపెట్టు ప్రభా. వాళ్ళందరూ గొప్ప సమృద్ధిగా జీవం పొందుకోవాలా ప్రభా. ఇక వ్యాధి లేమని విడుదల చూడాలయ్యా. మరి అక్కడ ఇజికియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రభా గోడకు తిరిగి ప్రార్థించిండు. ఆ సమస్య ఆపేసుకున్నాడు. అలాగే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకున్నాడు యేసయ్య. మరి ఈ రోజున అదే రీతిన తండ్రి మరి ఆశగల ప్రాణాన్ని ఇది తృప్తిపరుస్తా అంటున్న దేవా. ఇక పిల్లల పుట్ట వచ్చింది, కన్నడానికి శక్తి లేదు, నీ కన్నడానికి శక్తిని ఇవ్వబోతున్నా అంటున్నావు. నీ దర్శనం నెరవేర్చబోతున్నా, మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నా అంటున్న దేవా. నీకు వందనాలు. మరి మీరు మీకు మీ ఎదుట నిలుచున్న శేషం కొరకు, మీ ఎదుట ఏ సమస్యలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, ఆ శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన విని ఐశ్వర్యరాజునేమో గద్దించునేమో. అంటే ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడిని ఇబ్బంది పెట్టే సమస్యను గద్దించబోతున్నాడు.
ఆత్మ సంగతి చెప్తున్నా మన చెవికి వాడు ఉండేగాక. ఇగో పర్లోక మందున మా తండ్రి నేసయ్యా, ఈ బిడ్డలందరినీ చేతులు పెడుతున్న తండ్రి, ఇక అబ్రహాం ఆశీర్వాదం విడుదల చేస్తున్నా. సమస్త విధములైన నీ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నా. ఈ అభిషేకం ప్రార్థన ద్వారా ఈ 3 ఉపవాస ప్రార్థన చేయడానికి వాళ్ళ శక్తిని దయచే నీ ఆత్మను కుమ్మరించి ప్రభా నీకు వందనాలు. ఏ ద్వారాలు మూసుకుపోయినాయో ఆ ద్వారాలు తెరవమని అడుగుతున్నా. ఇక తప్పిగల వారి మీద నేను నీళ్ళను కుమ్మరిస్తా అంటున్నా దేవా. ఇక తప్పిగల వారి మీద నా ఆత్మ కుమ్మరిస్తా అంటున్నావు. ఇక నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. అన్ని రంగాలకి విడుదల తెచ్చండి. ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చినట్టు ప్రార్థిస్తున్నా. ఎవరికైతే ప్రభా ఊపిరి ఆక్సిజన్ అందుతలేదు తండ్రి, ఆ ఆక్సిజన్ అందేదాన్ని కృప చూపించండి అయ్యా. ఆ మరణాన్ని కొట్టివేస్తున్నాను, నీ జీవాన్ని విడుదల చేస్తున్నా. ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చినట్టు ప్రార్థిస్తున్నా. ఇక కన్నుని గర్భము కన్నట్లు ప్రార్థిస్తున్నా. ఆ తిమ్ముర్లు, ఆ మంటలు, ఆ తలనొప్పి, మెడనొప్పి, పంటి నొప్పి, ఆ కడుపు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య నుండి విడుదల దయచేయ. ఆ కాల వాపు నుండి విడుదల దయచే ప్రభా. ఆ సిక్నెస్ అనే కాలు విరగొట్టండి. ఇగో ఎడంకన్నా అదురు వచ్చే శోధన తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా తండ్రి. ఇప్పుడే హింసని దొరకలు జరిగినట్లు ప్రార్థిస్తున్నా. ఎక్కడికన్నా అదురు వచ్చే శోధన తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. చెరగ పట్టుకు బులకం బంధించినందుకు వందనాలు. మరి అక్కడ సహోదరి ఇక ప్రతిరోజు ఏదో పెద్ద కప్ప మా ఇంటి కోసం వీళ్ళు చెప్తుండగా మరి చీమలు, ఎలుకలు, పిల్లులు, కుక్కలు, పందుకు, గబ్బలు, విషపురుగులు కనబడి కన్వర్షోధన కంపని కంబద్దాలు నరునికి మాందరి చర్మ బాణమతి హృదయం పత్తి క్రియలు కాల్ప ప్రవశిస్తున్నా. ఆ వాటర్ని రక్తంగా మార్చండి అయ్యా. ఎంతమంది వాటర్ బాటిల్ పట్టుకున్నారో, ఎంతమంది ఆయిల్ పట్టుకున్నారో, ఆ సమస్త విధములైన నీ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. ఆ వాటర్ చల్లుతుండగా, నీ రక్తం అప్లై చేస్తుండగా అగ్గిని మండినట్లు ప్రార్థిస్తున్నా తండ్రి. స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా. అన్ని రంగాలకు విడుదల దాచండి. వాళ్ళ అమ్మను ఏ సమస్య ఇబ్బంది పెడుతుందో తండ్రి, ఆ తల్లి విషయంలో ప్రార్థిస్తున్న తండ్రి. మరి అక్కడ ఇచ్చికే ప్రార్థన విని ఆశీర్వాదాన్ని గద్దించినట్లు అయ్యా ఈ రోజున విశ్వాసాయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తున్నావు. ఈ రోజున ఈ ప్రార్థన విని ఆ ఇబ్బంది పెట్టే సమస్యను గద్దించమని అడుగుతున్నా. అన్ని రంగాలకి విడుదల దాచండి. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా. దేవానికి వందనాలు. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నాను. ఫ్రీడమ్. ప్రతిరోజు వచ్చే ఆ కప్ప తొలగిపెట్టడాలు బంధిస్తున్నా తండ్రి. ఏదో ఒక సమస్య, ఏ సమస్యతో ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యలు ఆగిపోయినట్లు ప్రార్థిస్తున్నా. నీ రక్తం త్రాగి అప్లై చేసుకొని, నొప్పులు కడ అప్లై చేసుకొని త్రాగి ప్రభా ఆ ఇంట్లో చల్లుతుండగా ఆ గలిబిలేసే దుష్టి బులకం బంధించండి అయ్యా. ఐ రిలీజ్. ఈ అభిషేక ప్రార్థన ద్వారా ఏ ద్వారాలు మూసుకుపోయాయో ఆ ద్వారాలు తెరవండి యేసయ్యా. అన్ని రంగాలకి విడుదల నచ్చండి. ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చినట్టు ప్రార్థిస్తున్నా. ఇవి కన్నని గర్భం కన్నట్లు ప్రార్థిస్తున్నా. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి ప్రభా. ఐ రిలీజ్. సుఖమని దల్ల ఇచ్చండి అయ్యా. కనబడి క్రియలు కంబదాలు నరునికి మాందరి చేమ బాణమతి రుద్రమాశక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవశిస్తున్నా తండ్రి. నా యేసయ్య నీ హస్తం తీసుకో తాకమని అడుగుతున్నా. యవ్వన బలంతో నింపమని అడుగుతున్నా. న్యూ బిగినింగ్. ఏ ద్వారాలు మూసుకుపోయాయో ఆ ద్వారాలు తెరవమని అడుగుతున్నా తండ్రి. నా యేసయ్య నీ హస్తం తీసుకో తాకండి. యవ్వన బలంతో నింపమని భారపదాత్మ నుండి విడుదల దాయిచ్చండి యేసయ్య. ఆ గుండె కూపతి జీవనం దాయిచ్చండి. తల నరికల వరకు ప్రతి అవైని ముట్టు స్వస్థపరచండి. ఐ రిలీజ్. సమస్త విధంలో నీ అభిషేకంతో నింపమని అడుగుతున్నా. అనేక నూతన జాబులు. ఇక దేవుడు నాకు ఈ 3 ఉపవాస ప్రార్థనలో నాకు దేవుడి కార్యం చేసిందని అనేక సాక్షులు చెప్పుకునే బిడ్డలుగా నువ్వు ఆశీర్వదించండి ప్రభా. ఈ 3 ఉపవాస ప్రార్థన నిజము, ఇది ఎంతో నిజం అంటానికి రుజువు ఒక సూచన ఇవ్వండి ప్రభా. మరి ఇజికేకు ఒక సూచన ఇచ్చినావు. గోడ గడ దిగిన నీడ మళ్ళీ ఒకసారి చేసినావు ప్రభా. ఈ రోజున ఈ 3 ఉపవాస ప్రార్థన ఇది నా చిత్తము అంటానికి, నీ చిత్తం అంటానికి రుజువు ఒక ఉద్యమాన్ని సూచన నాకు చూపించి ప్రభా. అన్ని రంగాలకి విడుదల ఇచ్చండి. సమృద్ధి గల జీవం దయచండి ప్రభా. రేపు నీ బిడ్డలు ఉపవాస ప్రార్థన ఉండడానికి వాళ్ళు టైం పాస్ చేయకుండా వాళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చి నీతిమంతుల ఇచ్చు ఫలము జీవవృక్ష ఫలం అన్న కాబట్టి ఈ ప్రతి ఒక్క బిడ్డలకు అద్భుతాలు చేయమని అడుగుతున్నా. స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా. ఇగో శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 వరుసగా ఉపవాస ప్రార్థనలు చేయడానికి నీ బలము, నీ శక్తిని, నీ ఆత్మతో నింపండి ప్రభా. ఒక చెయ్యి దేని వైపు ఎత్తండి, ఒక చెయ్యి కడుపు చేపెట్టుకుంటామా. ఆత్మ సగం చెప్తారా మాట చెవికలు వాడు వినుగాక. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి వాళ్ళ మీదకి నీ జీవం వచ్చే ఆత్మను రిలీజ్ చేస్తున్నా. నీ బలాన్ని, నీ స్ట్రెంగ్త్ను విడుదల చేస్తున్నా దేవా. నీకు వందనాలు. ఐ రిలీజ్. నీ అభిషేకంతో నింపండి అయ్యా. ఈ 3 రోజులు ప్రార్థన చేయడానికి ఏదో చేసినట్టు కాదు. ఏస్తరు ప్రార్థించింది ప్రభా, మార్పు చూసింది. ఇజికే ప్రార్థించింది, మార్పు చూసిండు. ఇజికే ప్రార్థిస్తే ఆ ప్రార్థన విని ఐశ్వర్యరాజును గద్దించినావు ప్రభా.
ఈ 3 ఉపవాస ప్రార్థన విని నీ బిడ్డలు ఇబ్బంది పెట్టే నోరును గద్దించమని అడుగుతున్నా తండ్రి. ఆ శత్రువును గద్దించుతున్నా అంటానికి రుజువు చూపించండి. ఐ రిలైజ్ ఆ నీరసం నుండి విడుదల తెచ్చండి. ఆ బలము దయచండి ప్రభా. తల నుండి అరికల వరకు ప్రతి అవన్నీ ముట్టి స్వస్థపరచండి. ఇంటికడ టైం వృధా పోనీయకుండా, టైం పాస్ కాకుండా వాళ్ళు ప్రార్థనలో వాక్యంలో ప్రార్థనలు ఎదుగుతుండగా ఈ రోజు నీ సాయంత్రం పోతే ప్రార్థన చేసి నీ సాయంత్రం మందిరానికి వెళ్తే దేవుడు నాతో మాట్లాడతాడని టైంకు ఆశ కలిగి దప్పి కలిగి ఆశ కలిగి వచ్చి కూర్చున్నట్లు ప్రార్థిస్తున్న తండ్రి అన్ని రంగాలకే విడుదల. గర్భశయ ధైర్యం ఉండండి. శుక్రవారం, శనివారం, ఆదివారం దేవుడు ఏమన్నాడు? దప్పి గల వారి మీద నీళ్ళు కొమ్మరిస్తాడు. అంటే దుప్పి నీటి వాగుల కొరకు తన దప్పిక తీర్చుకోవడానికి ఆశ కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఈ 3 ఉపవాస ప్రార్థన మీరు ఉదయం ఇంటికడ ప్రార్థన చేసి మీరు కరెక్ట్ 7 గంటలకు రండి. ఆశ కలిగి టైంకు రండి. నిర్లక్ష్యం వద్దు. నీ ఇంటికడ టైం పాస్ చేయొద్దు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికల వాడు వినిగాక ఎవరైతే ఆశ కలిగి రోషం కలిగి ప్రార్థన చేస్తారో ఈ 3 రోజులు వాళ్ళు గొప్ప విడుదల చూడబోతున్నారు. ఆత్మ సంగతి చెప్తారా మన చెవికల వాడు వినిగాక నాకు చెప్పింది గురువారమే అందరిని పిలిచి ఆయిల్ అన్నట్టు చేయమన్నాడు. అందుకే నేను అనుకున్నగా సండే అయితే అందరూ బాగుంటారు. దేవుడు చెప్పి నువ్వు ఇది నా మాట అయ్యా, నా మాటకు విధేయత చూపించన్నప్పుడు ఓకే. మళ్ళీ నా మనసు మార్చుకొని వెంటనే 5 గంటలకు మెసేజ్ పెట్టేసిన గ్రూప్లో. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు వినిగాక ప్రతిరోజు శుక్రవారం, శనివారం, ఆదివారం మందిరంలో ప్రేయర్లు ఉంటాయి. ఆత్మ సంగతి చెప్తా ఆదివారం ఉదయం ఉంటుంది, సాయంత్రం కూడా ఉంటుంది. ఆత్మ సంగతి ఈ 3 రోజులు ప్రతిసారి అటెండ్ కావాల్సిందే. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు వినగాక. ఈ సమస్యకు నేను రేపు పొద్దున చెప్తా ఏమో.